shall come మేలు unto కలుగును. thee. Also turn to 1 Corinthians chapter 1 అదే సమయంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం and verse 9. 9వ వచనం. 1 Corinthians chapter 1 and verse 9. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. All together. అందరం కలిసి చదువుకుంటాం. God is మన faithful, ప్రభువైన యేసు by క్రీస్తు whom ఆయన తన కుమారుని you were called unto the సహవాసమునకు fellowship మిమ్మల్ని of his పిలిచిన Son, దేవుడు Jesus నమ్మదగిన వాడు. Christ our Lord. May our loving Lord bless the reading of these portions and speak to all of us. మన ప్రేమగల దేవుడు చదివిన వాక్య భాగాలను దీవించి మనతో మాట్లాడుగాక. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Loving, gracious, merciful Heavenly Father, ప్రేమ కనికరం గల పరలోకపు తండ్రి, we thank and praise Thee for these meetings here at Hebron Prayer House. ప్రభువా, ఈ యొక్క సాయంకాల సమయంలో హెబ్రోన్ ప్రార్థన మందిరంలో కలిగినట్టు కూడికని బట్టి వందనాలు. We also thank Thee for this last meeting. Even Thy people have come to hear Thy word. ప్రభువా, మరి ఈ యొక్క చివరి కూడిక అయినప్పటికీ కూడా మీ యొక్క ప్రజలు మీ మాటలు వినడానికి వచ్చినందుకు వందనాలు. We also thank Thee for helping us to sing praises and hymns for Thy glory. ప్రభువా, మరి నీకు స్తుతులు కీర్తనలు మీ యొక్క నామ మహిమ కొరకే పాడుటలో మీరు సహాయం చేసినందుకు వందనాలు. Dear Lord, our meditation of the word of God be blessed by Thee. ప్రభువా, మరి మేము చదివేటట్టు వాక్య భాగం ధ్యానించేది మీరు ఆ దీవించమని వేడుకుంటున్నాం. Those who have come for the meeting, none may go empty from Thine presence. ఎవరైతే ఈ కూడికి వచ్చారో ఎవరు కూడా మరి వారు ఖాళీగా వెళ్లకుండా సహాయం చేయండి. Whatever we need to learn of the eternal value, Thou may help us. నిత్యమైనటువంటి విలువల విషయమై మేము ఏదైతే నేర్చుకోవాల్సిన మీరే మాకు సహాయం చేయమని Be ప్రార్థిస్తున్నాం. Thou gracious to Thine servant, grant him the clear speech, and also our dear brother who is translating. ప్రభువా, మరి వర్తమానం చెప్పవలసిన మీ దాసుని వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదే సమయంలో తర్జుమాలో కూడా మీ దాసులకు సహాయపడండి. Let Thine good hand be resting upon us according to Ezra 8:22. యెజ్రా 8:22 ప్రకారం మీ యొక్క మేలు కలిగించే హస్తం మాపై ఉంచండి. Lord, we also pray that according to Nehemiah 9:20, let Thine good spirit alone be teaching to all of us. ప్రభువా, అదే సమయంలో నెహెమ్యా 9:20 ప్రకారం మీ యొక్క ఉపకారాత్మ చేత మాత్రమే మాకు బోధించండి. Thank Thee for hearing our prayer. మా ప్రార్థన విన్నందుకు వందనాలు. Giving all the glory and honor unto Thee, we offer this prayer in the precious and wonderful name of our Lord and Savior Jesus Christ. సమస్త మహిమ ఘనత మీకే ఆరోపించుకుంటూ అద్భుతకరుడు ఆశ్చర్యకరమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Bible says about three things very clearly. బైబిల్ 3 విషయాలు చాలా స్పష్టంగా చెప్తుంది. First thing is, మొట్టమొదటిది ఏంటంటే know your creator. నీ యొక్క సృష్టికర్తను ఎరగాలి. Know your creator. నీ యొక్క సృష్టికర్తను తెలుసుకోవాలి. That is what we have read in Job chapter 22 and verse 21. అదే మనము యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనంలో చూసాం. Acquaint thyself with him, with Almighty God, in other words. సర్వశక్తుడైన దేవునితో సహవాసం కలిగి ఉండాలి. In Telugu it says fellowship, but in English acquaint. Acquaint means know him. మరి తెలుగులో సహవాసం అని ఉంది, కానీ ఇంగ్లీష్ తర్జుమా ప్రకారం అయితే పరిచయం కలిగి ఉండాలి. You have to know who he is. ఆయన ఎవరో మనము పరిచయం కలిగి ఉండాలి. First thing, మొట్టమొదటిగా you know him. ఆయనని తెలుసుకోవాలి. Secondly, రెండోదిగా by knowing him we will be doing great things. ఆయనని తెలుసుకొనడం ద్వారా మనము గొప్ప కార్యాలు చేస్తాం. See book of Daniel, చూడండి దానియేలు గ్రంథం chapter 11 and verse 32, last part. 11వ అధ్యాయం 32వ వచనం చివరి భాగం. They that know their God do exploits. తమ దేవుని ఎరుగువారు శక్తితో గొప్ప కార్యములు చేయుదురు. They will be strong and they will be doing great things. వారి శక్తిమంతులు అవుతారు, గొప్ప కార్యాలు చేస్తారు. Then third one is, మూడోది ఏంటంటే by doing these great things, God's name alone be glorified. ఈ యొక్క గొప్ప కార్యాలు చేయటం ద్వారా దేవుని నామమే మహింపరచబడాలి. 1 Corinthians, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక chapter 6, 6వ అధ్యాయం verse 19 and 20. 19-20 వచనాలు. Brother is reading, kindly listen. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని మహింపరచుడి. You understand now? మీకు అర్థమైందండి? First you must know him. మొట్టమొదటిగా ఆయన తెలుసుకోవాలి. Then you must do great things for him. ఆయన కొరకు గొప్ప కార్యాలు చేయాలి. Then his name must be glorified. అప్పుడు ఆయన నామాన్ని మహింపరచాలి. So through our Christian life,
మన యొక్క క్రైస్తవ జీవితం ద్వారా if these three things are not fulfilled, ఈ యొక్క మూడు విషయాలు కనుక పరిపూర్ణం చేయబడకపోతే there is something wrong somewhere in the process. ఈ యొక్క ప్రక్రియలో ఏదో ఎక్కడో లోపం ఉంది. Many Christians, చాలా మంది క్రైస్తవులు they are not able to do great things for God. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయలేకపోతున్నారు. Bhaksing, he could do great things for God. సోదరుడు భక్సింగ్ గారు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేశారు. You may not be knowing, but some of such things, they were amazing that happened through his ministry. మీకు తెలియకపోవచ్చు కానీ ఆయన మరి చేసినటువంటి కొన్ని కార్యాల్లో అనేకమైనటువంటి అద్భుతాలు ఉన్నాయి. You understand? మీకు అర్థమైందండి? In the holy convocations of Hyderabad, హైదరాబాద్లో పరిశుద్ధ సమాజ కూడికల్లో so I used to do all kinds of menial works in the holy convocation. I was a young fellow that time. అన్న అప్పుడు యవనస్తుడిగా ఉండి ఆ యొక్క పరిశుద్ధ సమాజ కూడికల్లో పనులన్నీ చేసేవారు. I used to work in the chapel stand. చెప్పుల స్టాండ్ లో పని చేసేవారు. I also used to serve the food. మరి భోజనము వడ్డించేవారు. And wash the lavatories also. మూత్రశాల మరుగుదొడ్లు కడిగేవారు. And do any job. ఏ పనైనా సరే చేసేవారు. And every Sunday I used to go there and clean the whole compound, and along with the brothers there I used to lay the mats in the house of God. ప్రతి ఆదివారం కూడా మందిర ఆవరణం శుభ్రపరిచి అక్కడ సహోదరులతో కలిసి మందిరంలో చాపలు వేసేవారు. And those few days, about 5 or 6 years, ఆ యొక్క 5-6 సంవత్సరాల్లో Lord has given me a great privilege to, not 5-6 years, almost 10 years. ఇంచుమించుగా 10 సంవత్సరాలు. 10 years, Lord has given me the privilege to see how God does great things through the people who know him intimately. కాబట్టి ఆ యొక్క 10 సంవత్సరాల్లో ఎవరైతే దేవుని తెలుసుకుని ఆయనతో సహవాసం సమీపంగా ఉంటారో వారి ద్వారా దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తారో మేము చూసాం. In one of the holy convocations, ఒక పరిశుద్ధ సమాజ కూడికల్లో for the morning breakfast there was no rice or dal available. ఉదయకాలం అల్పాక ఆహారం కొరకై భోజనం లేదు, బియ్యం లేవు, అదే రీతిగా పప్పు కూడా లేదు. And then Bhaksing, people normally go and report to him in the night. మరి ప్రజలు అక్కడ ఉన్నటువంటి వారు మరి బాధ్యత గలవారు భక్సింగ్ అంకుల్ గారిని సాయంత్రం వెళ్ళి వారు కలిసేవారు. After the last meeting, చివరి కూడిక అయిపోయిన తర్వాత maybe 10:30, 11 o'clock, 10:30-11 గంటల ఆ ప్రాంతంలో about the breakfast and about the lunch and about the dinner. తరువాత రోజు అల్పాహారం కొరకు, భోజనం కొరకు, రాత్రి భోజనం కొరకు. So somebody went and told him, కొంతమంది వెళ్ళి ఆయనతో చెప్పారు, brother, to serve breakfast in the morning, nothing is there. మరి సహోదరుడా, రేపు ఉదయకాలం అల్పాహారం సిద్ధపరచుకోవడం ఏమీ లేదని చెప్పారు. No rice and no moong dal to prepare the pongal. బియ్యం లేవు, పప్పు కూడా లేదు పొంగల్ చేయడానికి. And there is no rava to prepare the upma. ఉప్మా తయారు చేయడానికి రవ్వ కూడా లేదు. And Bhaksing asked them, అప్పుడు సోదరుడు భక్సింగ్ గారు అడిగారు, then what is there? అయితే ఏముందని అడిగారు. Then one among them told, అందులో ఒకరు చెప్పారు, brother, somebody has sent 2 bags of wheat flour. మరి సహోదరుడా, ఎవరో కానీ 2 బస్తాలు గోధుమ పిండిని పంపించారు. Then he said, అప్పుడు ఆయన చెప్పారు, you make puri for everyone. ప్రతి ఒక్కరికి కూడా పూరి తయారు చేయడం అని చెప్పారు. How difficult it is. ఎంత కష్టం కదండి. But somebody said, అందులో కొంతమంది చెప్పారు, brother, that is a difficult job. అది చాలా కష్టమైనటువంటి పని. Even if they want to prepare it, ఒకవేళ వాళ్ళు తయారు చేయాలనుకున్నప్పటికీ, but there is no oil to prepare the puri. మరి ఆ పూరి తయారు చేయడానికి నూనె కూడా లేదని చెప్పారు. Then Bhaksing said, అప్పుడు సోదరుడు భక్సింగ్ గారు చెప్పారు, no problem, we will pray, you go. ఏం పర్లేదు, మేము ప్రార్థన చేస్తాం, మీరు వెళ్ళండి. So everybody was praying. అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. And these people were people in the kitchen, they were just counting the moments, what is going to happen, ఆ వంటశాలలో ఉన్నటువంటి వారు ఏం జరుగుతుందో అని ప్రతి క్షణము కూడా వారు ఆలోచిస్తున్నారు. Whatever it is, they made the duff with that 2 bags of wheat flour. ఆ యొక్క 2 బస్తాల గోధుమ పిండితో వారు తయారు చేశారు. చివరికి no ముద్దలు చేశారు. వారు ముద్దలు చేశారు. So they prepared the duff. వారు ముద్దలు చేశారు. Now waiting for the oil. ఇప్పుడు నూనె కొరకు వేచి చూస్తున్నారు. So that breakfast will be served say around 9 o'clock or so. అల్పాహారము సుమారుగా 9 గంటలకి వడ్డించబడింది. So by 7 o'clock they were ready with the duff. ఆ యొక్క ముద్దలతో వారు 7 గంటలకి సిద్ధపడ్డారు. Waiting. వారు వేచి చూస్తున్నారు. For what? దేని కొరకు వేచి చూస్తున్నారు? Oil. నూనె కొరకు వేచి చూస్తున్నారు. Oil to come. ఆ నూనె రావాలి. Around 8 o'clock. 8 గంటల ప్రాంతంలో. So one small trolley with all tins of oil, it has come. మరి ఒక చిన్న ట్రాలీ దాని నిండా కూడా నూనె డబ్బాలతోటి వచ్చింది.
Then the person who delivered, ఆ యొక్క డెలివరీ చేసిన వ్యక్తి what he said? ఆయన ఏం చెప్పాడు తెలుసా? Actually, I am supposed to bring this last night only. నిజంగా చెప్పాలంటే నేను గత రాత్రే ఇవి తేవాల్సి ఉంది. Last night only I must bring. గడిచిన రాత్రే నేను తేవాల్సి But ఉంది. it was too late. That's why I brought it now. I am sorry. అయితే చాలా ఆలస్యం అయిపోయింది, అందుకే ఇప్పుడు తెచ్చాను, అయితే క్షమించండి అని చెప్తున్నాడు ఆయన. See the works of God. చూడండి దేవుని యొక్క కార్యాలు చూడండి. They that know their God shall be strong and do exploits. తమ దేవుని ఎరుగువారు శక్తితో గొప్ప కార్యములు చేయుదురు. And I will tell you another story also. ఇంకొక కథ మీకు చెప్తాను. About George Muller. జార్జ్ ముల్లర్ గారి గురించి. He used to run the orphanages. ఆయన అనాథాశ్రమం నడిపించేవారు. He is a wonderful man of God. ఒక అద్భుతమైనటువంటి దైవజనుడు ఆయన. And a great prayer warrior he is. ఎంతో గొప్ప ప్రార్థనా వీరుడు. He used to pray for every person for their salvation. ప్రతి ఒక్క వ్యక్తి గురించి వారి యొక్క రక్షణ గురించి ప్రార్థించేవారు. And he used to write their names in the diary. ఆయన యొక్క డైరీలో వారి పేర్లు రాసుకునేవారు. On from what date he is praying for their salvation. ఏ తారీఖు నుంచి వారి గురించి ప్రార్థిస్తున్నారో ఆ తారీఖు రాసుకునేవారు. And he also will write when they were born again. ఎప్పుడు తిరిగి జన్మించారో ఆ తారీఖు కూడా రాసేవారు. So for whomsoever he prayed, they all were born again. ఎవరెవరి గురించి అయితే ఆయన ప్రార్థన చేశారో వారందరూ కూడా తిరిగి జన్మించారు. 2 names were left over. They were not born again. అయితే 2 పేర్లు మిగిలిపోయినాయి, వారు తిరిగి జన్మించలా. What happened to them? అప్పుడు వారికి ఏం జరిగింది తెలుసా? One of them, they were born again when he died and somebody delivered the word of God in the residence. ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి జార్జ్ ముల్లర్ గారు చనిపోయిన తర్వాత భూస్థాపన కార్యక్రమంలో అక్కడ వర్తమానించినటువంటి వర్తమానం ద్వారా రక్షింపబడ్డారు. At home. ఆ యొక్క గృహములో, in that orphanage. ఆ యొక్క అనాథాశ్రమంలో. Then another man was born again in the burial ground. ఇంకొక మిగిలిపోయిన కదా ఇంకొక వ్యక్తి, ఆయన సమాధుల దొడ్లో రక్షింపబడ్డాడు. See the faith of this man. చూడండి ఈ యొక్క వ్యక్తి యొక్క విశ్వాసం చూడండి. He believed, when I pray, Lord will hear my prayer. ఆయన నేను దేవునికి ప్రార్థన చేస్తాను, అప్పుడు దేవుడు ఆ ప్రార్థన వింటాడన్న విషయాన్ని నమ్మారు. So beloved, even I want to tell this to you. కాబట్టి ప్రియులారా, నేను ఇది చెప్పాలనుకున్నప్పటికీ కూడా emphasizingly, ప్రత్యేకించి, if your children are not born again, మీ యొక్క బిడ్డలు తిరిగి జన్మించినప్పుడు, if your relatives are not born again, మీ బంధువులు తిరిగి జన్మించినట్లయితే, your wife is not born again, మీ భార్య తిరిగి జన్మించినట్లయితే, your husband is not born again, మీ యొక్క భర్త తిరిగి జన్మించినట్లయితే, pray for them continually. వారి గురించి ప్రార్థనలో కొనసాగండి. Make intercessions for them in the presence of the Lord. దేవుని యొక్క సన్నిధిలో వారి గురించి అయితే ప్రార్థన చేయండి. And in the church also give the prayer request. Let continuously prayers be prayed for that person. సంఘములో కూడా మీరు ప్రార్థనా విన్నపాలు ఇవ్వండి, వారి గురించి ప్రార్థించమని. They will be born again. వారు ఖచ్చితంగా తిరిగి జన్మిస్తారు. It is going to happen. అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. Even I will tell one example what happened in Shalem. షాలేంలో మరి జరిగినట్టు ఒక సంగతి మీకు చెప్తాను. In 2010 I have come. 2010లో అన్న షాలేంకి వచ్చారు. And one family, ఒక కుటుంబం, they have 2 sons. వారికి 2 కుమారులు ఉన్నారు. Younger son is born again. చిన్నవాడు మరి రక్షింపబడ్డాడు. Elder son is not born again. పెద్దవాడు ఇంకా మరి రక్షణ పొందలేదు. And he could not complete his degree also. ఆయన తన యొక్క డిగ్రీ కూడా పూర్తి చేయలేకపోయాడు. He used to do some menial jobs. ఏదో చిన్న పనులు చేస్తా ఉండేవాడు. And just with some bad habits he was continuing his life. ఆ యొక్క చెడు అలవాట్లతో ఆయన తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. Once his father came to me and asked me, Anna, this my elder son is like this, what to do, please pray for him. ఒకసారి ఈ యొక్క వ్యక్తి యొక్క తండ్రి గారు అన్న దగ్గరికి వచ్చి, అన్న మరి ఈ యొక్క మాకు పెద్ద కుమారుడు ఈ రీతిగా ఉన్నాడు, ప్రార్థన చేయండి దయచేసి అని చెప్పారు. Then I told him, అప్పుడు అన్న చెప్పారు, see, pray in the family also. మీ యొక్క కుటుంబ ప్రార్థనలో కూడా ప్రార్థన చేయండి. At least once in a month your wife fast and pray for him. కనీసం నెలలో ఒక్కసారైనా మీరు మీ భార్య ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. And in the church also we will pray. సంఘంలో కూడా మేము ప్రార్థన చేస్తాం. Sometimes I may forget, that's why every week you give the request for prayer. కొన్నిసార్లు నేను మర్చిపోవచ్చు, అందునిమిత్తమే ప్రతి వారం కూడా ప్రార్థన విన్నపం ఇవ్వండి. So he used to give the prayer request. ఆయన ఆ రీతిగా ప్రార్థన విన్నపం ఇచ్చేవారు. Relentlessly he used to give the prayer request, and I used to pray in the prayer meeting and also at the Lord's table. ఖచ్చితంగా ఆయన ప్రతిసారి కూడా ఆ యొక్క ప్రార్థన విన్నపం ఇచ్చేవారు. ఇచ్చినప్పుడు వల్ల కూడా మేము ప్రార్థన చేసేవారం. After 2 years, 2 సంవత్సరాల తరువాత one day this young man came to me. ఈ యొక్క యవనస్తుడు అన్న దగ్గరికి వచ్చారు. ఆయన I never called him. ఎప్పుడు కూడా పిలవలేదు ఆయన్ని. And I never spoke to him also. ఆయనతో ఎప్పుడు కూడా మాట్లాడలేదు కూడా అన్న. He used to come to the church and say praise the Lord and go away. మందిరానికి వచ్చేవారు, ప్రైజ్ లార్డ్ చెప్పి వెళ్ళిపోయేవాడు అంతే.
I never spoke to him about the gospel, about the salvation, about the born again life, nothing. ఎప్పుడు కూడా సువార్త గురించి కానీ తిరిగి జన్మించడం గురించి కానీ రక్షణ గురించి కానీ ఎప్పుడు కూడా ఆ వ్యక్తితో మాట్లాడాల. But we were only praying for him. అయితే ఆ వ్యక్తి గురించి ప్రార్థన మాత్రం చేస్తున్నాం. That fellow know about that, church is praying for me. ఆ సంఘము నా గురించి ప్రార్థన చేస్తుంది అనే విషయాన్ని తనకు తెలుసు. So one day he has come. ఒక దినాన వచ్చాడు. And uncle, I want to speak to you. అంకుల్, నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. So we were sitting in one place. కాబట్టి ఒక చోటన కూర్చున్నారు. And he said, అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, uncle, I am a very bad fellow. I am an unworthy fellow. You are giving time to me to speak with me. That is something amazing, he said. నేను చాలా చెడ్డ వ్యక్తిని, నేను అయోగ్యుణ్ణి, అయినప్పటికీ కూడా నాతో మాట్లాడడానికి మీరు సమయం కేటాయించారు. చాలా వందనాలని చెప్పాడు. I was doubtful whether you will give the time or not. మీరు నాకు సమయం ఇస్తారా లేదా అనేటువంటి సందేహం నాలో ఉంది. Uncle, your prayers have touched my heart. అంకుల్, మీ యొక్క ప్రార్థనలు నా హృదయాన్ని తాకాయి. And the prayers of my parents touched my heart. నా తల్లిదండ్రుల యొక్క ప్రార్థనలు నా హృదయాన్ని తాకాయి. Everyone know that I am a bad fellow. ప్రతి ఒక్కరికి తెలుసు నేను చెడ్డ వ్యక్తినని. I am a good for nothing fellow. నేను దేనికి పనికిరానటువంటి వ్యక్తినని తెలుసు. And I have not even completed my degree. నేను కనీసం నా డిగ్రీ కూడా పూర్తి చేయలేకపోయాను. You all were praying. మీరందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. Uncle, I am ready to confess my sins, and I have confessed already, and I am ready to be baptized. అంకుల్, నేను నా పాపాలు ఇప్పటికే ఒప్పుకున్నాను, నేను బాప్తిసం పొందడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. Thank you for praying for me. నాకు ప్రార్థన చేసినందుకు వందనాలు. So whenever we announce the baptism, so he got baptized. ఎప్పుడైతే బాప్తిసం గురించి ప్రకటించారో అప్పుడు తను బాప్తిసం పొందాడు. You know what all the wonderful things happen in his life? ఈ యొక్క వ్యక్తి జీవితంలో ఏమేమి అద్భుతాలు జరిగాయి తెలుసా? After he confessed his sins and gave his heart to the Lord, తను పాపాలు ఒప్పుకొని తన యొక్క హృదయాన్ని దేవునికి ఇచ్చిన తర్వాత and baptized, బాప్తిసం పొందిన తర్వాత he wrote his exam and he got through. ఆయన తన యొక్క పరీక్ష రాసి దాంట్లో ఉత్తీర్ణుడయ్యాడు. And after some time he wrote another exam for job and he got selected. That he got selected. దాని తర్వాత ఆయన ఉద్యోగం కొరకు పరీక్ష రాశాడు, దాంట్లో కూడా ఆయన ఎంపికయ్యాడు. And later on he got married also. I only performed his marriage. తర్వాత మరి ఆ వ్యక్తి వివాహం కూడా అన్నే చేశారు. Now blessed with the 2 boys. ఇప్పుడు 2 కుమారులతో ఆశీర్వదింపబడ్డాడు. Why I am telling all these things? ఈ యొక్క విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, if we know our God and he is strong, he will do exploit. We will do exploits. మన యొక్క దేవుని గనుక మనం తెలుసుకున్నట్లయితే మనము శక్తి కలిగి గొప్ప కార్యాలు చేసేవారంగా ఉంటాం. Why we do not know our creator? మనం ఎందుకు మన యొక్క సృష్టికర్తను మనం తెలుసుకోలేకపోతున్నాం? See, I want to show one verse to you. ఇక్కడ ఒక వచనం నేను చెప్పాలనుకుంటున్నాను. Book of Ecclesiastes, first thing. ప్రసంగి గ్రంథం Book of Ecclesiastes chapter 11. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం. Chapter 12. 12వ అధ్యాయం క్షమించండి. And verse 1. మొదటి వచనం. Read. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. Know your creator. నీ యొక్క సృష్టికర్తను తెలుసుకోవాలి. Remember your creator. నీ యొక్క సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలి. Before the bad days, bad times and evil times come. ఈ యొక్క దుర్దినములు దుష్ట సమయాలు రాకముందే, that such times are coming very soon. అటువంటి పరిస్థితులు చాలా త్వరగా రాబోతున్నాయి. As it is, these situations have started. ఆ యొక్క పరిస్థితులు ఇప్పటికే మొదలైపోయినాయి. In the days to come, it may be difficult to have this kind of open meetings also. రాబోయే దినాల్లో బహిరంగంగా ఇటువంటి కూడికలు కలిగి ఉండడం కూడా చాలా కష్టతరం. Nobody will teach you about the Almighty God. సర్వశక్తుడైన దేవుని గురించి మీకు ఎవరు కూడా నేర్పించరు. Nobody will teach you about the Creator God and the living God. సృష్టికర్తమైనటువంటి సజీవుడైనటువంటి దేవుని గురించి ఎవరు కూడా మీకు బోధించరు. That's why అందునిమిత్తమే it is written, ఇక్కడ రాయబడింది, remember thy Creator before the bad days come. దుర్దినములు రాకముందే నీ యొక్క సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. Bad days are coming. మరి దుర్దినాలు That's why రాబోతున్నాయి. in Job what we are reading, అందులో యోబులో ఏం చదువుతామంటే, acquaint thyself with him. ఆయనతో పరిచయం కలిగి ఉండాలి. You know who is your creator? మీ యొక్క సృష్టికర్త ఎవరో మీకు తెలుసా? You know who is your God? మీ యొక్క దేవుడు ఎవరో తెలుసా? He is a
self-existing and pre-existing God. ఆయన ఉనికిలో ఉన్నటువంటి ఈ యొక్క సృష్టికి ముందే ఉనికిలో ఉన్నటువంటి దేవుడు ఆయన. He is a pre-existing and self-existing God. ఆయన ఇప్పటికే ఉనికిలో ఉన్నటువంటి ఇప్పుడు కూడా స్వయంగా ఉన్నటువంటి ఆయన. This God of the Bible, he is the living God, he is the almighty God. He exists by himself. Nobody has made him. ఈ యొక్క బైబిల్లో ఉన్నటువంటి దేవుడు సజీవం గల దేవుడు, సర్వశక్తుడైనటువంటి దేవుడు. ఆయనే ఉనికిలో ఉన్నారు, ఎవరు కూడా ఆయన సృష్టించలేదు. That's why he told to Moses, అందులో ఆయన మోషేకి చెప్పాడు, go and tell to the people that I am has sent you. మోషే నీవు వెళ్ళి ప్రజలకు చెప్పు, నేను ఉన్నవాడును అనువాడనటువంటి దేవుడు నేను పంపించానని. He is the God I am that I am. నేను ఉన్నవాడును అనువాడనటువంటి దేవుడు ఆయన. He is a self-existing God. ఆయన తనే ఉనికిలో ఉన్నటువంటి దేవుడు. But unfortunately, అయితే దురదృష్టవశాత్తు we don't know about him. మనకు ఆయన గురించి తెలుసుకోలేకపోతున్నాం. We are not acquainted with him. మనం ఆయనతో పరిచయం కలిగి లేము. What are the reasons? దానికి కారణాలు ఏమిటి? First reason is sin. మొట్టమొదటి కారణం ఏంటంటే పాపము. Romans 3:23 says, రోమా 3:23 చెప్తుంది, all have sinned and come short of the glory of God. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. No difference at all. ఎటువంటి వ్యత్యాసం లేదు. Man, women, big, small, or educated, uneducated, poor, rich, no difference. స్త్రీ అని పురుషుడు అని గాని, మరి ధనవంతులు భేదవారని గాని, చదువుకున్నవారు చదువు లేనివారని గాని ఎటువంటి భేదము లేదు. No this religion or that religion. ఈ మతం గాని ఆ మతం గాని భేదం లేదు. People who are born in any religion are sinners only. ఏ మతంలో జన్మించిన వ్యక్తులైనప్పటికీ వారందరూ కూడా పాపులే. People who are born in the Christian families and Christian religion are also the sinners. క్రైస్తవ మతములో క్రైస్తవ కుటుంబంలో జన్మించిన వ్యక్తులు కూడా పాపులే. Why? ఎందుకు? Bible says, బైబిల్ చెప్తుంది, one of the great man of God, he laments, oh my mother has conceived me in the sin. ఒక గొప్ప దైవజనుడు ఆయన విలపిస్తున్నాడు, నా తల్లి నన్ను గర్భమున ధరించిందని. That is our origin. అది మన యొక్క మూలము. My mother conceived me in the sin. పాపములోనే నా తల్లి నన్ను కనిందని చెప్తున్నాడు ఆయన. Our origin is sin. మన యొక్క మూలము పాపము. So we came into this world with the sin. కాబట్టి ఆ పాపంతో ఈ లోకానికి వచ్చి ఉన్నాం. You understand? మీకు అర్థమైందండి? And secondly, రెండోదిగా, because of our sin, మన పాపమును బట్టి we are away from God. మనము దేవునికి దూరంగా ఉన్నాం. God cannot come closer to the people who are away from him. దేవునికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి దేవుడు రాడు. Why? ఎందుకు? Because they are involved in all unholy things. వారు అపవిత్రమైనటువంటి విషయాలన్నిటిలో కూడా వారు ఇమిడి ఉన్నారు. They are involved in all unholy things. ప్రతి ఒక్క అపవిత్రమైన విషయాల్లో కూడా వారు తలదూర్చి ఉన్నారు. And because of this sin, ఈ యొక్క పాపమును బట్టి we are automatically enemies to God. మనము మరి ఎటువంటి భేదం లేకుండా దేవునికి శత్రువులుగా చేయబడ్డాం. Do I try to know anything about my enemy? మరి నా యొక్క శత్రువుని గురించి నేను తెలుసుకోగలనా? See, this brother Sunil is dear to me. మరి నేను అన్నకు ప్రియముగా ఉంటాను. And he comes with me, he drives and he translates and all these things. అన్నతో పాటు వెళ్తాను, అన్నతో మరి డ్రైవింగ్ చేస్తాను, తర్జుమా చేస్తాను, అన్నీ చేస్తాను. Suppose something goes wrong between us. కాబట్టి మా ఇద్దరి మధ్య ఏదో తప్పు జరిగింది అనుకోండి. And he will become my enemy. అప్పుడు నేను ఆయనకి శత్రువుగా చేయబడ్డాను అనుకోండి. Then what happens? అప్పుడు ఏం జరుగుతుంది? Do I ask about him? నేను నా గురించి అడుగుతారా అన్న? Do I call him? నాకు కాల్ చేస్తారా? Do I text a message to him? ఒక మెసేజ్ అయినా పంపిస్తారా? Or do I inquire with anybody about him? ఎవరి వద్దైనా నా గురించి విచారణ చేస్తారా? No. చేయరు. Why? ఎందుకు? Because he is enemy to me. ఎందుకంటే నేను శత్రువుగా ఉన్నాను In కాబట్టి. the same way, అదే రీతిలో as we are enemies to God, మనం దేవునికి శత్రువుగా ఉండబట్టి we don't know God. మనము దేవుని ఎరగలేము. We don't know God. మనము దేవుని తెలుసుకోలేము. We are not acquainted to God, or neither God knows about us. మనము దేవునితో పరిచయం కలిగి లేము, దేవుడు కూడా మన గురించి తెలుసుకోలేడు. You understand? మీకు అర్థమైందా? When sin entered into man, మరి మానవులకు పాపము వచ్చినప్పుడు what did Adam and Eve do? ఆదాము హవ్వ ఏం చేశారు? They knew that God is coming. వారికి తెలుసు దేవుడు వస్తున్నాడని. But what did they do? అయితే వారు ఏం చేశారు? They themselves go and hidden behind the tree. వారంతట వారే వెళ్ళి చెట్టు వెనక దాగుకొని ఉన్నారు. The sin will not allow us to go closer to God. పాపము దేవుని యొద్దకు సమీపంగా వెళ్ళడానికి మనకు అనుమతించదు. The sin will not allow a person to go near to God. దేవుని దగ్గరికి వెళ్ళడానికి పాపము అనుమతించే ప్రసక్తే లేదు. You understand? మీకు అర్థమైందండి? In this world, ఈ లోకంలో for the sake of entertainment, for the sake of a kind of satisfaction, people smoke, people drink, and people do all kind of things. సంతోషం కొరకు, సంతృప్తి కొరకు ప్రజలు పొగ త్రాగుతారు,
మద్యం సేవిస్తారు, ఇంకా అనేకమైన విషయాలు చేస్తారు. They know it is wrong, వారికి తెలుసా తప్పని, but they do it. అయితే వారు అయినా చేస్తారు. But after doing that, అది చేసిన తర్వాత do they enter into the temple వారు మరి దేవాలయానికి వెళ్తారా? or do they enter into the church? వారు మరి మందిరానికి వెళ్తారా? They will not. వారు వెళ్ళరు. Why? ఎందుకు? They know, no, I am wrong at this time. This is a wrong time for me to enter into the church. వారికి తెలుసు ఆ పరిస్థితుల్లో నేను మందిరానికి వెళ్ళకూడదు. In the same way, అదే రీతిలో as long as we love the sin, as long as the sin is living in us, as long as we are involved in the sinful activities, we will not try to know God. We will be enemies to God. మనము ఎప్పటి వరకైతే పాపం మనలో ఉంటుందో, మనం ఎప్పటి వరకైతే పాపాన్ని ప్రేమిస్తామో దేవుని దగ్గరికి మనం చేరలేము. That's what in Romans Paul is telling. అదే మరి రోమిలికి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. Verse 10. For if when we were enemies, we were reconciled to God by the death of his son, much more being reconciled, we shall be saved by his life. 5:10. రోమా 5:10. గాలి అనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించట మరి నిశ్చయంగా రక్షింపబడదుము. మొట్టమొదటిగా no difference, all have sinned. ఎటువంటి భేదం లేదు, అందరూ కూడా పాపం చేశారు. Secondly, రెండోదిగా we are enemies. మనం శత్రులము. And thirdly, మూడోదిగా Ephesians రాసిన పత్రిక chapter 2 రెండో అధ్యాయం and verse 12. 12వ వచనం. Ephesians 2:12. ఎఫెసీ 2:12. See, brother is reading, in that there is one word called saying that they don't know God. ఇక్కడ నేను చదువుతున్నాను, గమనించండి. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులైంటారని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. What is written there? ఇక్కడ ఏం రాయబడింది? They were without God in the world. లోకమందు దేవుడు లేని వారై ఉన్నారు. Many people, their condition is this. అనేకమైన ప్రజల యొక్క పరిస్థితి ఇదే. They are without God in this world. ఈ లోకంలో వారు దేవుడు లేకుండా ఉన్నారు. That's why they don't know God. అందునిమిత్తం వారు దేవుని ఎరుగరు. So here there is a call in the book of Job. కాబట్టి ఈ యొక్క యోబు గ్రంథంలో ఒక పిలుపు ఉన్నది. His friend Eliphaz is telling this. ఆయన స్నేహితుడు ఎలీఫజ్ చెప్తున్నాడు ఈ మాట. My dear friend Job, నా ప్రియమైన స్నేహితుడైన యోబు, looks like you are suffering very much. నీవు ఎంతో శ్రమ పడుతున్నావు కనబడుతుంది. Maybe there was something wrong. Without your knowledge you have committed some sin. నీకు తెలియకుండా నువ్వు ఏదో పాపం చేసి ఉండొచ్చు. That's why అందునిమిత్తమే acquaint thyself with him. నిన్ను నీవే ఆయనతో పరిచయం కలిగి ఉండు. In other words, ఇంకొక మాటలో, leave those things which are against God. దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా విడిచిపెట్టు. Then God will accept you. అప్పుడు దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. You understand? మీకు అర్థమైందండి? I don't know what are such things living in your life which are against God. మీ జీవితంలో దేవునికి వ్యతిరేకంగా ఉండేటువంటి కార్యాలు ఏమిటో నాకు తెలియదు. But they may be there in your life. అయితే మీ యొక్క జీవితంలో ఉండొచ్చు అవి. Because of those things, వాటిని బట్టి you don't know God. మీరు దేవుని You తెలుసుకోలేకపోతున్నారు. don't understand God. మీరు దేవుని సరిగా అర్థం And చేసుకోలేకపోతున్నారు. you cannot go closer to God. దేవునికి ఇంకా సమీపంగా వెళ్ళలేకపోతున్నారు. That is the reason we are asked to acquaint ourselves with the God. అందు నిమిత్తమే మనము దేవునితో పరిచయం కలిగి ఉండాలి అనేటువంటి విషయం జ్ఞాపకం చేస్తున్నాం. So why we need to acquaint with him? ఎందుకు? We have seen now. ఎందుకు మనం ఆయనతో పరిచయం కలిగి ఉండాలి మనం చూసాం. Now secondly, రెండోదిగా how to get acquainted with him? ఏ రీతిగా ఆయనతో పరిచయం కలిగి ఉండాలి. How to get acquainted with him? ఏ రీతిగా ఆయనతో పరిచయం కలిగి ఉండాలి. To get acquainted with God, దేవునితో పరిచయం కలిగి ఉండాలంటే there is a simple way. ఒక సులువైనటువంటి మార్గం ఉంది. John's Gospel. యోహాను సువార్త. You know very well about this. మీకు దీని గురించి బాగా తెలుసును. John's Gospel chapter 17. యోహాను సువార్త 17వ అధ్యాయం And verse 3. 3వ వచనం. All together. అందరం కలిసి చదువుకుంటాం. John 17:3. యోహాను సువార్త 17:3. I have and this is అద్వితీయ life eternal, నిన్నును that they might నీవు know పంపిన thee, యేసుక్రీస్తుని the ఎరుగటయే only true God, నిత్య and జీవము. Jesus Christ whom thou hast sent. You understand? మీకు అర్థమైందా? How to acquaint ourselves with God? మనం దేవునితో ఎలా పరిచయం కలిగి ఉంటాం? First we must know the Son of God, Lord Jesus Christ. మొట్టమొదటిగా దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని మనం ఎరగాలి. Because he has been sent by God. ఎందుకంటే ఆయనను దేవుడు పంపించాడు. And secondly, రెండోదిగా Lord Jesus Christ, he offered himself as a sweet savor smell offering unto the Lord to bring peace between the sinner and the holy God. ప్రభు అంటే యేసుక్రీస్తు వారు తనకు తానే
ఇంపైన సువాసనగా బలిగా తనను తాను అర్పించుకున్నారు. తద్వారా మానవుడు దేవునితో సంబంధం కలిగి ఉండాలని. In 1 Timothy మొదటి తిమోతి chapter 2 2వ అధ్యాయం and verse 5. 5వ వచనం Somebody can read. ఎవరైనా చదవచ్చు. మొదటి తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం. Ah. You understand what he has done? మరి ఆయన ఏం చేశాడో మీకు అర్థమైందండి. He became a mediator for a sinner and the holy God. ఆయన పరిశుద్ధమైన దేవునికి ఈ యొక్క పాపికి మధ్యవర్తి అయ్యాడు ఆయన. And he not only that, అంత మాత్రమే కాదు, he paid the penalty on our behalf for our redemption. మన తరపున మన విమోచన కొరకై ఆయన క్రయధనంగా చెల్లించాడు ఆయన. We are all God's people. We are all creation of God. మనమందరం కూడా దేవుని చేసిన సృష్టి. But because of our sin, కాబట్టి మన యొక్క పాపమును బట్టి we have become the children of the devil. మనము మరి అపవాది యొక్క బిడ్డలుగా చేయబడ్డాం. And to take us away from the hands of the devil, ఈ యొక్క దయ్యపు చేతిలోంచి విడిపించడానికి now God has to pay the price. దేవుడు క్రయాన్ని చెల్లించాలి. You understand? మీకు అర్థమైందా? God has to pay the price. దేవుడే క్రయాన్ని చెల్లించాలి. So through his son Lord Jesus Christ, through his blood, he paid the price for us. కాబట్టి ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా, ఆయన రక్తం ద్వారా మన కొరకు క్రయాన్ని చెల్లించాడు ఆయన. So he has paid the penalty for us. కాబట్టి మన నిమిత్తమే ఆయన ఆ క్రయాన్ని చెల్లించారు. And thirdly, మూడోదిగా how to acquaint with him, how to acquaint with him, ఏ రీతిగా ఆయనతో పరిచయం కలిగి ఉండాలి? we must return to him. మనము ఆయన యొద్దకు తిరిగి వెళ్ళాలి. Same Job chapter 22, అదే యోబు గ్రంథం 22వ అధ్యాయం 23 says, 23 చెప్తుంది, if thou shall return to the Almighty, thou shall be built up. నీ సర్వశక్తిని వైపు నీవు తిరిగిన యెడల నీ గుడాలను దూరంగా తొలగించినట్లు నీవు అభివృద్ధి పొందేదు అని తెలుగులో ఉంది. So you have to remove the iniquity from you and return unto him. నీలో నుండి దుర్మార్గాన్ని తీసివేసి ఆయన దగ్గరికి వెళ్ళాలి. Then what happens? అప్పుడు ఏం జరుగుతుంది? He will build you up. ఆయన నిన్ను కట్టేవాడుగా ఉన్నాడు. Now you are in the collapsed status. ఇప్పుడు నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావు. But he wants to build you. అయితే ఆయన నిన్ను You కట్టాలనుకుంటున్నాడు. are in the fallen status. నీవు పడిపోయిన స్థితిలో ఉన్నావు. He wants to make you to stand. ఆయన నిన్ను నిలబెట్టాలని చూస్తున్నాడు. And you are living in a miserable status. ఎంతో మరి బాధకరమైన పరిస్థితుల్లో నువ్వు And ఉన్నావు. he wants to restore you to the wonderful pleasures in the life. నీ జీవితంలో అద్భుతకరమైన ఆనంద స్థితిలోకి నిన్ను సమకూర్చాలనుకుంటున్నాడు ఆయన. Now you see in book of Hosea, హోషేయ గ్రంథం చూసినట్లయితే, after Daniel you have Hosea. దానియేలు గ్రంథం తర్వాత హోషేయ ఉంటుంది. Chapter 6, 6వ అధ్యాయం verse 3. 3వ వచనం. Book of Hosea chapter 6 and verse 3. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. See what is written there. ఇక్కడ ఏం రాయబడింది చూడండి. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాము రండి, యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకున్నట్టు ఆయనను అనుసరించుదాము రండి. ఉదయం తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును, భూమిని తడుపునట్టు తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. He will come. ఆయన వస్తాడు. If you have the willingness to return to him. నీవు ఆయన యొద్దకు తిరిగి వెళ్ళాలనే నిశ్చయిత కలిగి ఉన్నట్లయితే ఆయన వస్తాడు. You understand? మీకు అర్థమైందండి? Are you willing for this? నీవు దీని గురించి ఇష్టపడుతున్నావా? If you want to really acquaint with him, నిజంగా ఆయనతో పరిచయం కలిగి ఉండాలనుకుంటున్నావా? he is willing to come. ఆయన నీ దగ్గరికి రావాలనుకుంటున్నాడు. He has already come. ఆయన ఇప్పటికే వచ్చి ఉన్నాడు. He has already come. ఆయన వచ్చి ఉన్నాడు. He has already accomplished the mission on the cross of Calvary. ఆ యొక్క కల్వరి శిలువలో ఆ యొక్క గొప్ప కార్యాన్ని చేశాడు ఆయన. See what is written in John's Gospel. చూడండి యోహాను సువార్తలో ఏం రాయబడింది? John's Gospel, యోహాను సువార్త chapter 5, 5వ అధ్యాయం verse 24. 24వ వచనం. Read, brother. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలోని జీవంలోకి దాటి ఉన్నాడని మీతో So what నిశ్చయంగా you have to do చెప్తున్నాను. now? ఇప్పుడు మీరు ఏం చేయాలి? We have to listen to the words of Lord Jesus Christ. ప్రభు అంటే యేసుక్రీస్తు వారి యొక్క మాటలు వినాలి. To acquaint with the Holy God and to know about the Creator God, we must listen to the words of Lord Jesus Christ. సర్వశక్తుడైన దేవుణ్ణి తెలుసుకోవాలి, ఆయనతో పరిచయం కలిగి ఉండాలంటే కనుక యేసుక్రీస్తు యొక్క మాటలు వినాలి. We have to listen to his words
ఆయన యొక్క మాటలు And వినాలి. then we have to believe in that God who has sent him. ఆయన మాటలు వినాలి. ఎవరైతే ఏ దేవుడైతే ఆయనను పంపించినాడో ఆ దేవుని యందు విశ్వాసం ఉంచాలి. So God of heavens himself spoke like this పరలోకమందున్న దేవుడు ఆయన తనంతట తానే ఈ రీతిగా చెప్పారు ఆయన about Lord Jesus Christ ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి. on the Mount of Transfiguration. ఆ యొక్క కొండ మీద, రూపాంతరపు కొండ మీద What did he say? ఏం చెప్పారు ఆయన? See Matthew's Gospel, చూడండి మత్తయి సువార్త chapter 17 17వ అధ్యాయం and verse 5. 5వ వచనం. Brother is reading. దయచేసి నేను చదువుతున్నాను, గమనించండి. He is my beloved son in whom I am well pleased. Hear ye him. ఇదిగో ఆయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆ మేఘం నుండి పుట్టెను. Who said this? ఎవరు చెప్పారు ఇది? God himself said from the heavens. దేవుడు తనంతట తానే పరలోకం నుండి చెప్పాడు. This Jesus Christ is my son. యేసుక్రీస్తు నా కుమారుడు. I have sent him into this world. నేను ఆయన్ని ఈ లోకానికి పంపించాను For your sake. నీ కొరకై. He is my beloved son. ఆయన నా ప్రియ కుమారుడు. And I want to make all of you also beloved unto me. మీరందరిని కూడా నాకు ప్రియమైనవారుగా That చేయాలనుకుంటున్నాను. can happen by hearing him. అది ఆయన మాట వింటేనే జరుగుతుంది. How many times we are hearing him? ఎన్నిసార్లు ఆయన మాట వింటున్నాం? Are we hearing him? మనం ఆయన మాట వింటున్నామా? See Hebrews chapter 1 హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం and verse 1. 1వ వచనం. How God is speaking these days now. ఈ దినాల్లో దేవుడు ఏ రీతిగా మాట్లాడుతున్నాడో. Listen. పూర్వకాలమందు నానా సమయముల్లోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. Kindly understand, in these end days he is speaking to us through his son. దయచేసి గమనించండి, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. So first God said from the voice came from heaven. మొట్టమొదటిగా పరలోకం నుంచి స్వరం He వచ్చింది. is my beloved son in whom I am well pleased. Hear ye him. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఈ యొక్క మాట వినుడి అని చెప్పారు. About the same thing Paul the apostle is writing, in these days he is speaking to us through his son. అదే విషయం గురించి అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. ఈ దినముల అంతమందు ఆయన ద్వారా మన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. What did he spoke? ఏం మాట్లాడాడు ఆయన? What did Lord Jesus Christ speak? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడారు? Come unto me all ye that labor and are heavy laden, I will give you rest. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. These are the words of Lord Jesus Christ. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటలు. Without me you can do nothing. నేను లేకుండా మీరు ఏమీ చేయలేరు. That's why without me what is happening to you? You are laboring simply. నేను లేకుండా మీరు ఏం చేస్తున్నారు? ప్రయాసపడుతున్నారు అంతే. You are laboring. మీరు ప్రయాసపడుతున్నారు. You are laboring. మీరు You ప్రయాసపడుతున్నారు. are laboring. ప్రయాసపడుతున్నారు. But nothing you are achieving. అయితే ఏది కూడా మీరు పొందుకోలేకపోతున్నారు. Nothing you are achieving. ఏది అందుకోలేకపోతున్నారు. You understand? మీకు అర్థమైందండి? In these present days, ఈ దినాల్లో in these multinational companies, మల్టీనేషనల్ కంపెనీలు people are working 24/7. ప్రజలు మరి 24 గంటలు 7 దినాలు కూడా పనిచేస్తున్నారు. No off. All the shifts. Only in the olden days when I was a young fellow, only in the companies, big companies, there used to be shifts. ఎటువంటి షిఫ్ట్లు కూడా ఇప్పుడు లేవు. మరి అన్న అప్పుడు యవనస్తులుగా ఉన్నప్పుడు ఆ దినాల్లో షిఫ్ట్లు ఉన్నాయి కొన్ని కంపెనీల్లో. Only big companies, because the machine cannot be stopped. పెద్ద కంపెనీల్లో మాత్రం షిఫ్ట్లు ఉన్నాయి, ఎందుకంటే మెషిన్ ఆపలేం కాబట్టి. But now అయితే ఇప్పుడు every office, every multinational company is a shift only. ప్రతి కార్యాలయం, ప్రతి మల్టీనేషనల్ కంపెనీ కూడా షిఫ్ట్లే. 24 hours we are working. 24 గంటలు పని చేస్తున్నాం. 24 hours anytime we are eating. 24 గంటలు ఎప్పుడైనా సరే తింటున్నాం. In the 24 hours whenever free time we are sleeping. 24 గంటలు ఎప్పుడైతే మనకి ఖాళీ దొరుకుతుందో అప్పుడు పడుకుంటున్నాం. And 24 hours whatever, even midnight also we are doing the things. 24 గంటలు ఎప్పుడైనా సరే అర్ధరాత్రి అయినా సరే మనం పనులు చేస్తున్నాం. Right? అవునా కదా? Is it not a labor? ఇది ప్రయాస కాదండి? Is it not a labor? ఇది ప్రయాస కాదా? Is it not happening with our young people? మన యవనస్తులతో ఈ విషయాలు జరగట్లేదా? Is it not happening with the present generation? ఈ యొక్క ప్రస్తుతమైన తరముతో ఇటువంటి కార్యాలు జరగట్లేదా? Laboring. ప్రయాస. What is the final goal? చివరికి అంతిమైనటువంటి గురి ఏమిటి? What is the final achievement? మరి చివరికి వారు అందుకున్నది ఏమిటి? One day they are getting frustrated. ఒక దినము వారు ఎంతో మరి అలసిపోయేవారుగా, చికాకు పడేవారుగా ఉన్నారు. I know one fellow. ఒక వ్యక్తి నాకు తెలుసు. He was in India, in Chennai. ఆ యొక్క వ్యక్తి మరి భారతదేశంలో చెన్నైలో ఉన్నారు. And from then he came to Gulf where I was working. అక్కడి నుంచి అన్న గల్ఫ్లో పనిచేసేటప్పుడు అక్కడికి వచ్చాడు ఆ వ్యక్తి. So he was there for some time.
అక్కడ కొంతకాలం ఉన్నాడు. There also he was not satisfied. He want to still earn more. అక్కడ కూడా ఆయన సంతృప్తి చెందలేదు, ఇంకా ఎక్కువ సంపాదించాలనుకున్నాడు. So then he took a immigration to Canada. అప్పుడు ఆయన మరి కెనడా వెళ్ళడానికి ఇమిగ్రేషన్ తీసుకున్నారు. And there he went. అక్కడికి వెళ్ళాడు. 2 years or so he was there. 2 సంవత్సరాలు ఉన్నాడు అక్కడ. He was not very happy. అక్కడ కూడా సంతోషంగా లేడు. Again he came back to India. తిరిగి ఇండియాకి వచ్చాడు. Then he went to Australia. మరి అక్కడి నుంచి ఆస్ట్రేలియా వెళ్ళాడు. There also he did not like. అక్కడ కూడా ఏమి ఇష్టపడలేదు ఆయన. Again he came back to India. తిరిగి మళ్ళీ భారతదేశానికి వచ్చాడు. Why all these things? ఎందుకు ఈ విషయాలన్నీ కూడా? Laboring, laboring, laboring. కేవలం ప్రయాస మాత్రమే. So beyond capacity we want to earn, beyond necessity we want to earn. మన యొక్క సామర్థ్యానికి మించి, అవసరతకు మించి. No, sorry, beyond capacity we are working, beyond necessity we are earning these days. మన యొక్క సామర్థ్యానికి మించి పనిచేస్తున్నాం, అవసరత కంటే మించి సంపాదిస్తున్నాం. What it is called? మరి దీన్ని ఏమంటారండి? This is called greediness. ఇది మరి దుఃఖకరమని చెప్తారు. This is what devil imbibed into the minds of the mankind. ఇదే అపవాది మానవుని యొక్క ఆత్మ మనస్సులోకి చొప్పించాడు. So Lord Jesus Christ, కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు by seeing our labor, మన యొక్క ప్రయాసను చూసి, oh, he is having compassion over us. ఆయన మన యందు కనికరం కలగడు. That's why he is calling us. అందుగురించి ఆయన పిలుస్తున్నాడు. Come unto me, all ye that labor and are heavy laden. ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి అని చెప్తున్నాడు ఆయన. I will give you rest. నేను మీకు విశ్రాంతినిస్తాను. I will give rest to your soul. నీ యొక్క ప్రాణానికి I విశ్రాంతినిస్తాను. will give a peace of mind to your mind. నీ యొక్క మనసుకి సమాధానం ఇస్తాను. And I will give you solace. నేను మీకు శాంతినిస్తాను, నెమ్మదినిస్తాను. The sin takes us away, takes away our rest. Sin takes away our peace. మరి పాపం అనేటువంటిది మన యొక్క విశ్రాంతిని, మన యొక్క సమాధానాన్ని కూడా హరించుతుంది. See in the book of Isaiah. చూడండి యెషయా గ్రంథం. See what is written here. ఇక్కడ ఏం రాయబడింది చూడండి. 48. 48వ అధ్యాయం Verse 22. 22వ వచనం. There is no peace, said the Lord, unto the wicked. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. There is no peace. ఇక్కడ నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. But those who will hear him and come unto him, ఎవరైతే ఆయన స్వరం విని ఆయన ఎద్దకు వస్తారో, what will happen to him? ఏం జరుగుతుంది ఆ వ్యక్తికి? Verse 18. 18వ వచనం. Oh, that thou hast hearkened to my commandments, then had thy peace been as a river, and thy righteousness as the waves of the sea. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన యెడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. You know about the river? మీకు నది గురించి తెలుసా అండి? The rivers will be flowing and flowing and flowing. నదులు ప్రవహిస్తానే ఉంటాయి. Many years ago I read this poem. చాలా సంవత్సరాల క్రితం ఈ యొక్క పద్యాన్ని చదివాను నేను. The name of the poem is the brook. Nadi. ఆ యొక్క పద్యం యొక్క పేరు ఏంటంటే నది. In one stanza, the one stanza it goes like this. ఒక చరణంలో ఇలాగ ఉంటుంది అది. Men may come and men may go, but the brook flows forever. మనుషులు రావచ్చు పోవచ్చు, అయితే ఈ యొక్క నది అయితే నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. That kind of peace Lord wants to give to us. అటువంటి సమాధానము దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. And what more he will do? ఇంకేం చేస్తాడు ఆయన? He will make our righteousness as the waves of the sea. మన యొక్క నీతిని సముద్ర తరంగముల వలె చేస్తాడు ఆయన. Have you seen the waves of the sea? మీరు సముద్రంలో తరంగాలు చూసారా? I live in Vizag. Sometimes I go on the beach road. నేను వైజాగ్ లో నివసిస్తాను. కొద్దిసార్లు ఆ బీచ్ రోడ్ లో వెళ్తాను. I always look at the sea, all the waves continuously they will be coming. నా ఎప్పుడు కూడా సముద్రాన్ని చూసినప్పుడు తరంగాలు వస్తానే ఉంటాయి. Whether small or great, the waves keep coming. చిన్ననైనా పెద్దదైనా అలా వస్తానే ఉంటాయి. Waves will never stop. తరంగాలు ఎప్పుడు కూడా ఆగవు. So Lord says, ప్రభు చెప్తున్నాడు, if you obey to my commandments, నా ఆజ్ఞలకు నీవు విధేయత చూపినట్లయితే, if you hear my voice, నా యొక్క స్వరము నీవు విన్నట్లయితే, if you hear my words and believe in him, in God who has sent me, నా యొక్క మాటలు విని ఏ దేవుడైతే నన్ను పంపాడో ఆయన యందు నమ్మకం ఉంచినట్లయితే, your peace shall be like a river, నీ యొక్క సమాధానము నది వలె ఉంటుంది. and your righteousness shall be like the waves of the sea. నీ యొక్క నీతి సముద్ర తరంగముల వలె ఉంటుంది. What a wonderful promise it is. ఎంత గొప్ప అద్భుతమైన వాగ్దానం అండి Do ఇది. you want to inherit this promise? ఈ యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించాలనుకుంటున్నావా? Then come to Lord Jesus Christ. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వద్దకు రా. He is calling. ఆయన పిలుస్తున్నాడు. Come unto me, all ye that labor, and I will give you rest. ప్రయాసపడి భారం మోసుకుని వచ్చిన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను.
He will give us rest. ఆయన మనకు విశ్రాంతినిస్తాడు. Then he will tell us what to do. అప్పుడు ఆయన మనం ఏం చేయాలో ఆయన చెప్తాడు. Then what we will do? అప్పుడు మనం ఏం చేస్తాం? We will not do great things for ourselves. మనము మన కొరకు గొప్ప కార్యాలు చేయము. When we want to do great things for ourselves, ఎప్పుడైతే మన కొరకు మనం గొప్ప కార్యాలు చేయాలనుకుంటామో what happens? ఏం జరుగుతుంది? There will be confusion. అప్పుడు అక్కడ కలవరం ఉంటుంది. In book of Genesis, ఆదికాండము chapter 11, 11వ అధ్యాయంలో what we are reading? ఏం చదువుతున్నాం మనం? The language and the tongue of all the men were the same. మనుషుల యొక్క ప్రతి ఒక్కరి యొక్క భాష అంతా కూడా ఒకటే భాష. Read verse 1. అవును, మొదటి వచనం చూస్తాం. భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకుని ఉండెను. Then what did they do? అప్పుడు వారు ఏం చేశారు? What they wanted to do? వారు ఏం చేయాలనుకున్నారు? Read. చూస్తాం తర్వాత. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనార్ దేశం అందు ఒక మైదానం వారు కనబడెను. అక్కడ వారు నివసించి మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుతాము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండెను. మరియు వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశం నుండి శిఖరము గల ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకొందుము రండని మాట్లాడుకొనగా యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా, that is enough. You understand? మీకు అర్థమైందండి? What men thought? అక్కడ మరి మనుషులు ఏమనుకున్నారు? We will build a city. మనం ఒక పట్టణాన్ని కడతాం. Building a city is not wrong in the sight of God. పట్టణం కట్టడం అంటే దేవుని దృష్టిలో తప్పేం కాదు. But what did they decide? అయితే వారు ఏం నిర్ణయించుకున్నారు? We will build the tower which will take us to God. మనము దేవుని యొద్దకు చేరుటకు ఒక గోపురాన్ని కడతాం. That means దాని అర్థం men will want to go to God in their own way. మరి మనుషులు వారి యొక్క సొంత మార్గాల్లో దేవుని యొద్దకు వెళ్ళాలనుకున్నారు. God's way is different and the way of the man is different. దేవుని యొక్క మార్గాలు వేరు, మనుషుల యొక్క మార్గాలు వేరు. So they started. కాబట్టి వారు ప్రారంభించారు. They started building the tower. వారు ఆ గోపురాన్ని కట్టడం ప్రారంభించారు. God has come down. దేవుడు కిందకి దిగి వచ్చాడు. Then he saw. అప్పుడు ఆయన చూశాడు. They are building a tower. వారు గోపురాన్ని కడుతున్నారు. Then what did God do? అయితే దేవుడు ఏం చేశాడు? He brought confusion. వారిలో మరి కలవరం తీసుకుని వచ్చాడు. That is Babel. అదే బాబేలు. Babel means confusion. బాబేలు అంటే తారుమారు. If you want to do the things for your own glory, you will be ending up in confusion. మీ యొక్క సొంత మహిమ కొరకై, మీ ఇష్టానికి కొరకై కనుక మీరు పనులు చేసినట్లయితే మీరు చివరికి కలవరంతోటే ముగిస్తారు. That's why what Paul is writing to Corinthians. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు ఏం రాస్తున్నాడు? You are not of your own. మీరు మీ సొత్తు కారు. You are bought with the price. మీరు విలువ పెట్టి కొనబడ్డారు. So glorify God with your bodies. కాబట్టి మీ దేహముతో దేవుని మహిమపరచుడి. Maybe you are born again. మీరు తిరిగి జన్మించొచ్చు. And you have salvation experience. మీకు రక్షణ అనుభవం ఉండొచ్చు. And you are baptized also. మీరు బాప్తిసం కూడా పొంది ఉండొచ్చు. You are attending the church fellowship. మీరు సహవాసానికి రావచ్చు. But how is your attitude today? అయితే ఈ రోజు నీ వైఖరి ఏ రీతిగా ఉంది? Are you doing the things for your own glory? నీ యొక్క సొంత మహిమ కొరకు, ఇష్టం కొరకు నువ్వు పనులు చేస్తున్నావా? Or are you doing anything for God's glory? అయితే లేక దేవుని యొక్క మహిమ కొరకు చేస్తున్నావా? So if you are doing anything for God's glory, ఒకవేళ ఏదైనా దేవుని మహిమ కొరకు చేసినట్లయితే it is not approved by God. అది మరి దేవుని చేత అంగీకరించబడదు. You will land up in the confusion. మీరు కలవరంతో ముగిస్తారు. And you will land up in the disturbance and you will land up in the loss. మీరు నష్టముతో లేదంటే చివరికి తారుమారుతో కలవరంతో ముగిస్తారు. So what happened in Genesis 11? మరి ఆదికాండం 11లో ఏం జరిగింది? With the great labor they were building this tower. ఎంతో శ్రమపడి ఈ యొక్క గోపురాన్ని వారు కట్టారు. For so many days they were making the bricks. ఎన్నో రోజులుగా వారు ఇటుకలు తయారు చేస్తున్నారు. And they were preparing the mortar. వారు ఆ యొక్క మట్టి కీలను కూడా తయారు చేశారు. And they started building. వారు నిర్మించడం ప్రారంభించారు. For many days they labored. చాలా దినాలు వారు శ్రమ పడ్డారు. But what happened? అయితే ఏం జరిగింది? God confused their language. అయితే దేవుడు వారి యొక్క భాషను తారుమారు చేశాడు. If you want to reach to God in your own way, you can never reach to God. మీ యొక్క సొంత మార్గాల్లో కనుక దేవుని చేరాలనుకుంటే మీరు ఎప్పుడు కూడా దేవుని చేరలేరు. You will end up your life in the confusion. మీ యొక్క జీవితాన్ని చివరికి కలతతోటే ముగిస్తారు. That's why 5:24 John's gospel, what does it say? అందుకే యోహాను సువార్త 5:24 ఏం చెప్తుంది? If you hear my words and believe in him who has sent me, then thou shalt be turned from death into the life. నా మాటలు విని నన్ను పంపిన విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు,
వాడు తీర్పులోనికి రాక మరణం నుండి జీవంలోకి దాటి ఉన్నాడు. So we are saved from the judgment. కాబట్టి మనము తీర్పు నుండి We are రక్షింపబడతాం. brought out of the darkness, ఆ యొక్క అంధకారం నుంచి బయటికి తీసుకొని రాబడతాం. delivered from all the traps of the sin, మరి పాపం యొక్క ఉచ్చు నుండి బయటికి తీసుకొని and రాబడతాం. receive the gift of eternal life. నిత్య జీవమైనటువంటి బహుమానాన్ని పొందుతాం. That's why in Job we are reading, అందునితో యోబులో మనం చూస్తాం, acquaint thyself with him. నిన్ను నీవే ఆయనతో పరిచయం కలిగి ఉండు. No, what more? ఇంకేముంది అక్కడ? Then you will have peace. అప్పుడు నీకు సమాధానం కలుగుతుంది. Then only we will have peace. అప్పుడు మాత్రమే సమాధానం కలిగి Till ఉంటాం. such time we are not acquainted with him, we have no peace. ఆయనతో పరిచయం కలిగి ఉండనంత వరకు కూడా మనకు సమాధానం ఉండదు. That's why Jesus Christ, అందుకని యేసుక్రీస్తు he వారు came into this world ఆయన లోకానికి వచ్చారు. to introduce Father God to us. ఆయన తండ్రి అయిన దేవుణ్ణి మనకు పరిచయం చేయడానికి వచ్చి ఉన్నారు. John's Gospel, యోహాను సువార్త chapter 1 మొదటి అధ్యాయం and verse 18. 18వ వచనం. ఎవడను ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. No one has seen the Father at any time, ఎవరు కూడా but the only begotten Son who was at his bosom revealed the Father, revealed God to us. ఎవడను ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరిచాడు. That's why in John's Gospel chapter 14, అందులో యోహాను సువార్త 14వ అధ్యాయం I think in verse 8 or 7, he says to Philip, Jesus says to Philip, 8వ వచనంలో ఫిలిప్తో దేవుడు చెప్తాడు. what he says? ఏం చెప్తున్నాడు? He that hath seen me hath seen God. నన్ను చూచినవాడు నా తండ్రిని చూసినట్టు. That means if you believe, if you hear the words of Lord Jesus Christ and believe in him, confess your sins and wash in his precious blood of the cross, then you will see the holy God. You will get acquainted with the holy God. నీ యొక్క పాపాలన్నింటిని ఒప్పుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారిని యొక్క సొంత రక్షణగా అంగీకరించినప్పుడు నీవు ఆ యొక్క సర్వశక్తుడైన దేవునితో నీవు పరిచయం కలిగి ఉంటావు. Jesus will say, యేసు చెప్తాడు అప్పుడు, my Father, నా తండ్రి, this Emmanuel confessed his sins ఈ యొక్క ఇమ్మానుయేల్ తన పాపాలు ఒప్పుకున్నాడు and washed in my precious blood. నా యొక్క ప్రశస్త రక్తంలో కడగబడ్డాడు. So all his sins are forgiven. ఆయన పాపాలను క్షమించి So వేయబడ్డాయి. accept him as your son. ఆయనని నీ కుమారుడిగా అంగీకరించు. Then God will give his revelation to us. అప్పుడు దేవుడు తన యొక్క ప్రత్యక్షనిస్తాడు మనకి. Otherwise, లేకపోతే you will not have the divine revelation in your life. మీ జీవితంలో ఆ యొక్క దైవికమైన ప్రత్యక్షత మీరు కలిగి ఉండరు. You may come to the church and go to the church and go away. మీరు మందిరానికి వచ్చి వెళ్తూ ఉండొచ్చు. But you will not have divine revelation. అయితే మీరు దైవిక ప్రత్యక్షతను కలిగి ఉండరు. You will be only growing in the spiritual blindness, in the assumptions. మీరు ఆత్మీయమైనటువంటి ఆ గ్రుడ్డితనంలోనే పెరుగుతారు. కేవలం ఊహలోనే పెరుగుతారు. A day will come, ఒక దినం వస్తుంది, you will be thinking, I will enter into heaven. నేను పరలోకాన్ని చేరతాను మీరు అనుకోవచ్చు. But you know what Lord will say? అయితే దేవుడు ఏం చెప్తాడు తెలుసా? I don't know you who you are. మీరు ఎవరో నేను ఎరుగను అని చెప్తాడు ఆయన. So be careful. కాబట్టి జాగ్రత్తగా So ఉండండి. make a decision today. ఈ దినం ఒక తీర్మానం చేసుకోండి. Acquaint with him today. ఈ దినం ఆయనతో పరిచయం కలిగి ఉండండి. When you know him today, ఎప్పుడైతే ఆయన తెలుసుకుంటామో then you will do great things. అప్పుడు మీరు గొప్ప కార్యాలు చేస్తారు. And through your great things, మీ యొక్క గొప్ప కార్యాల ద్వారా his name must be glorified. ఆయన నామం మహింపరచబడాలి. Remember this. ఇది జ్ఞాపకం చేసుకోండి. Those are sitting here, anybody, if you don't know him today. ఇక్కడ ఉన్నటువంటి వారు కూర్చున్న వారు ఇంకాను ఆయనను ఎరగలేకపోతే, so acquaint with him through Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయనతో పరిచయం కలిగి ఉండండి. This is eternal life, to know thee and also thy son whom thou hast sent. మరి నిన్ను 17:3 యోహాను సువార్త 17:3లో మనం చూస్తాం. అద్వితీయ సత్యుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం. That is the eternal life. అది నిత్య జీవం అంటే. That means దాని అర్థం from the eternal condemnation he is promising the eternal life. ఆ యొక్క నిత్యమైన శిక్ష నుండి నిత్య జీవాన్ని ఆయనకు మనకు వాగ్దానం చేస్తున్నాడు. Then you will become a friend to God. అప్పుడు మీరు దేవునికి స్నేహితుడిగా చేయబడతారు. You will become a children to God. మీరు దేవునికి బిడ్డలుగా చేయబడతారు. Then you will be friends to God. దేవునికి స్నేహితులుగా చేయబడతారు. Then God will take care of you. అప్పుడు దేవుడు నిన్ను గురించి జాగ్రత్త వహిస్తాడు. You will develop a relationship with God. దేవునితో నీవు సంబంధాన్ని కలిగి ఉంటావు. Then you will pray to God. అప్పుడు నీవు దేవునికి ప్రార్థన చేస్తావు. Your prayers will be listened. మీ యొక్క ప్రార్థనలు దేవుడు వింటాడు. George Muller prayed, Lord has listened. జార్జ్ ముల్లర్ గారు ప్రార్థన చేశారు, దేవుడు విన్నాడు. Buxing prayed and God had heard his prayers. దేవుడు బక్సింగ్ గారు ప్రార్థన చేశారు, దేవుడు ఆ ప్రార్థనలు విన్నాడు. There is another story about George Muller. జార్జ్ ముల్లర్ గురించి ఇంకొక కథ ఉంది. With that story I will close. దాంతో చెప్పి నేను ముగిస్తాను. I told he was running the orphanages. మీకు ఇంతకు ముందే చెప్పాను ఆయన అనాథాశ్రమాలను నడిపిస్తున్నాడని. So same thing happened in his orphanage also. అదే
విషయము ఆయనకి అనాథ శరణాలయం కూడా జరిగింది. So in the night around this time, రాత్రి ఈ సమయంలో then people went to George Muller after the dinner. రాత్రి భోజనం అయిపోయిన తర్వాత ప్రజలందరూ కూడా జార్జ్ ముల్లర్ గారి దగ్గరికి వెళ్ళారు. The staff who are working in the orphanage. ఆ యొక్క అనాథాశ్రమంలో పనిచేస్తున్నవారు. Sir, no breakfast for tomorrow. అయ్యా రేపటికి అల్పాహారం కొరకు ఏమీ లేదు. No money. ధనం లేదు. No bread. మరి బ్రెడ్ లేదు. No milk. పాలు లేవు. Nothing in the store. మరి స్టోర్ లో ఏమీ కూడా లేదు. Everything is empty. అంతా కూడా ఖాళీగా ఉంది. Then George Muller said, ఇప్పుడు జార్జ్ ముల్లర్ గారు చెప్పారు, don't worry, let us pray. You also pray, I will also pray. ఏం చింతించొద్దు, ప్రార్థన చేయండి, నేను కూడా ప్రార్థన చేస్తాను. So he was praying. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. Most of the time in the night he was only praying, Lord, provide for these children for the breakfast tomorrow. ఆ రాత్రిలో ఎక్కువ సమయము దేవా ఈ యొక్క బిడ్డలకి ఆహారం దయచేయండి అని ప్రార్థన చేశాడు ఆయన. So he was praying. ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఆ రీతిగా. Morning 7 o'clock is the breakfast time. ఉదయకాలం 7 గంటలకు అల్పాహార సమయం. So children have come to the dining hall. ఆ పిల్లలందరూ కూడా ఆ హాల్లోకి వచ్చారు. And they called George Muller, sir, all the children are coming to the dining hall. అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా జార్జ్ ముల్లర్ గారికి చెప్పారు, మరి అయ్యా బిడ్డలందరూ కూడా హాల్లోకి వచ్చారు. So with a great boldness and confidence he walked into the dining hall. ఎంతో ధైర్యంతో నమ్మకంతో ఆయన డైనింగ్ హాల్ దాకా వచ్చారు. Then he went. అప్పుడు వెళ్ళారు. All children were holding the plates. పిల్లలందరూ కూడా ప్లేట్లు పట్టుకున్నారు. Nothing there on the table. టేబుల్ మీద అయితే ఏమీ లేదు. Nothing to be served. ఏమీ వడ్డించడానికి లేదు. Empty table, empty plates. ఖాళీ టేబుల్, ఖాళీ ప్లేట్లు. Then George Muller prayed. అప్పుడు జార్జ్ ముల్లర్ గారు ప్రార్థన చేశారు. Dear Lord, ప్రియమైన ప్రభువా, thou art great. నీవు గొప్పవాడివి. Thou art the creator of this heaven and earth. ఈ యొక్క ఆకాశాన్ని భూమిని సృష్టించిన వాడివి. And thou art fed thy people in the wilderness 40 years with the heavenly manna. ఈ యొక్క పరలోకపు మన్నాతో నీ యొక్క బిడ్డలైనటువంటి వారిని 40 సంవత్సరాల అరణ్యంలో మీరు పోషించారు. Nothing is impossible. నీకు ఏది అసాధ్యం లేదు. So we believe that thou art going to give the breakfast to these children. ఈ బిడ్డలకి ఈ దినము అల్పాహారం ఇస్తారని నేను నమ్ముచున్నాను. Lord, we thank you for the breakfast that thou art going to provide for these children. ఈ యొక్క బిడ్డలకి మీరు ఇవ్వబోచున్నటువంటి అల్పాహారాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. Amen. ఆమేన్. Prayer got over. ప్రార్థన అయిపోయింది. There was somebody knocking at the door. ఎవరో తలుపు తడుతున్నారు. Then somebody went and opened the door. కొంతమంది ఎవరో అందులో ఒక వ్యక్తి వెళ్ళి తలుపు తీశాడు ఆయన. One fellow with much exertion, he is coming with the loaves of bread. ఒక వ్యక్తి ఎంతో ఉత్సుకతో మరి రొట్టెలతో వచ్చి ఉన్నాడు ఆయన. With the exertion, ఒక దమ్ముతో ఒక ధైర్యంతో వచ్చాడు. Because he was coming with a great speed. ఆయన ఎంతో మరి వేగంగా వస్తున్నాడు కాబట్టి he brought all the bread inside. ఆ యొక్క రొట్టెలన్నీ కూడా లోపలికి తీసుకొచ్చాడు. And he saluted, he said, praise the Lord, or whatever it is, good morning, I am very sorry, my owner of the bakery told me last night only to deliver this bread, but I could not come, I am sorry, this is the bread, provide to your children. ఆ యొక్క వ్యక్తి లోపలికి వచ్చి ప్రైజ్ లార్డ్ చెప్పి, మరి క్షమించండి, నా యొక్క యజమాని బేకరీ యజమాని గడిచిన రాత్రే ఇవి ఇమ్మన్నాడు, అయితే ఆలస్యమైంది, నేను తేలేకపోయాను, ఇప్పుడు తెచ్చాను, ఇది పిల్లలకి వడ్డించండి అని చెప్పాడు ఆయన. He finished his story. ఆయన మరి కథ ముగించాడు. And another fellow was come running. ఇంకొక వ్యక్తి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. And he came. ఆయన వచ్చాడు. He said, who is in charge here? Who is in charge here? ఇక్కడ ఎవరు ఇన్ఛార్జ్ గా ఉన్నారని అడుగుతున్నాడు ఆయన. Then the people said, what's the matter? అక్కడ ప్రజలందరూ అడిగారు, ఏమైంది? See, I was taking the milk to the city, but my tire got punctured. Now I cannot take the milk to the city, and once the sun grows, milk will get spoiled. Please come and take the milk. మరి నేను సిటీకి పాలతో తీసుకుని వెళ్తున్నాను, అయితే నా యొక్క వాహనం టైర్ పంక్చర్ అయింది, నేను అక్కడికి వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం అయిపోతుంది, అప్పటికి పాలు పాడైపోతాయి, కాబట్టి ఈ పాలన్నీ తీసుకోండి అని చెప్తున్నాడు ఆయన. What is our God? మన యొక్క దేవుడు ఎటువంటి వాడు? What a wonderful God. ఎంత గొప్ప దేవుడు. All these stories, they are the real incidents, not the stories. ఇవన్నీ కూడా కథలు కాదండి, నిజంగా జరిగిన సంగతులు. It really happened. ఇది నిజంగా జరిగినాయి. So if you are acquainted yourself with the Almighty God, you will do the great things for God. మీరు గనక సర్వశక్తుడైన దేవునితో పరిచయం కలిగి ఉంటే మీరు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తారు. If you want that life, అటువంటి జీవితం కనుక నీకు కావాలనుకుంటే come to Jesus. దేవుని యొద్దకు, యేసు యొద్దకు రా. Accept him as your savior. నీ యొక్క రక్షకునిగా ఆయన అంగీకరించు. Walk with him. ఆయనతో నడువు. Know that God. ఆ దేవుని తెలుసుకో. Then you will do great things, God's name be glorified. అప్పుడు మీరు గొప్ప కార్యాలు చేస్తారు, దేవుని యొక్క నామం మహింపరచబడుతుంది. May God bless this word. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Whoever there, you may be thinking that you are a Christian or whatever it is, but
you are not acquainted with God, not able to do anything great for God, today commit your life unto the Lord. ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరైతే నేను క్రైస్తవుడిని అనుకుంటున్నారో, అయితే క్రైస్తవుడు అయినప్పటికీ కూడా దేవునితో పరిచయం లేకుండా ఆయన కొరకు గొప్ప కార్యాలు చేయలేనటువంటి పరిస్థితి ఉన్నట్లయితే ఈ దినం దేవుని యొద్దకు రండి. Make a decision. ఒక తీర్మానం చేసుకోండి. Lord, I am reading Bible. ప్రభువా, నేను బైబిల్ చదువుతున్నాను. I am going to the church. నేను మందిరానికి వెళ్తున్నాను. I am thinking I am a believer. నేను అనుకుంటున్నాను నేను విశ్వాసినని. I am thinking I am a Christian. నేను క్రైస్తవుని అనుకుంటున్నాను. But Lord, I don't know much about you. అయితే దేవా, నీ గురించి నాకు ఎక్కువ ఏమీ తెలియదు. Lord, I want to know more about you. నీ గురించి ఎక్కువ ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను. Reveal thyself unto me. నిన్ను నీవే నాకు కనుపరుచుకో. God will reveal himself unto you. దేవుడు తనంతట తానే నీకు కనుపరుచుకుంటాడు. ఆయన And he will bless your life. ఆయన నీ యొక్క జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. And you will become a blessing to many people. నీవు ఇతరులకు అనేకమైనటువంటి ఆశీర్వాదకరంగా ఉంటావు. Make a decision and go. ఒక తీర్మానం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు. Brother Hosea will come and pray. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవము గల మా దేవ, అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేయు శక్తిమంతుడు తండ్రి, చేయు దేవుడు ప్రభా, మేము తండ్రి మీకు శత్రువులమై ఉండగా, దూరస్థులమై ఉండగా ప్రభా, మీ ప్రియకుమారుని మాకు అనుగ్రహించారు. మీ ప్రియకుమారుని యొక్క కలువరి శిలువ కార్యము ద్వారా తండ్రి మమ్మల్ని తండ్రి విమోచించుట కొరకై ప్రభా నాయన మాకు బదులుగా మీ ప్రియకుమారుడు ప్రభా మా మీద మోపడిన ఉగ్రతను తీర్పును పొంది తద్వారా మాకు అనుగ్రహించిన విడుదల విమోచన బట్టి మీ వందనములు స్తోత్రములు. ఇంకను ప్రభా ఎవరైతే తండ్రి ఇంకా దూరముగా ఉన్నారో తండ్రి ప్రభా జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి సమయంలో ఇక్కడ కూర్చున్న వారేమి, ఈ యొక్క సౌండ్ సిస్టమ్ ద్వారా వినిన వారేమి, ఆయా పరిస్థితులను బట్టి తండ్రి వారు మీకు దూరస్తులుగా ఉన్నారేమో తండ్రి ప్రభా దర్శించండి. మీ ప్రియకుమారుని యొక్క శిలువ కార్యము ప్రభా మమ్మల్ని తండ్రి మీ ప్రియకుమారు మధ్యవర్తిత్వం ద్వారా తండ్రి ప్రభా మేము మీ కుమారుని ఎరుగుట ద్వారా తండ్రి విశ్వసించుట ద్వారా ప్రభా ఆ రక్త ప్రోక్షణ ద్వారా తండ్రి మీకు సమీపస్తులుగా చేయుట కొరకై మమ్మల్ని మా కొరకు మీరు అనుగ్రహించిన మీ కుమారుని బట్టి మరొకసారి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. క్రైస్తవులముగా పిలువబడుచు ప్రభా మందిరానికి వెళ్ళే అలవాటు ఉండి కూడా ఇంకెవరైతే మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించలేదో జ్ఞాపకం చేసుకోండి. ఈ దినాల్లో ప్రభా ఎంతో ప్రయాసపడతా ఉన్నారు. ఆయా రీతిలుగా ప్రభా ప్రతి దినము కూడా ఎంతో ప్రయాసపడతా ఉన్నారు. కానీ ప్రభా నాయన ఫలితము ఎంతో నష్టముగా కనబడతా ఉంది. ప్రభా మీరు లేని, మీతో సహవాసం లేని ఈ ప్రయాస కేవలము నష్టమని మీ దాసుని మరుగుపరిచి మాకు జ్ఞాపకం చేశారు. ప్రభా నాయన సొంత ప్రభా మరి నాయన కావలసిన వాటికంటే అధికంగా సంపాదించుకునే వరకు మా సామర్థ్యం మించి ప్రయాసపడడం ద్వారా కేవలము ప్రభా ఈ లోకంలో మిగిలేది నష్టమే అని జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ప్రభా మాకు ఏది అవసరమో మీరు సమస్తము కూడా ముందుగా సిద్ధపరిచి అనుగ్రహించే దేవుడు అని ప్రభా జార్జ్ ముల్లర్ గారు, దైవజన భక్సింగ్ గారు మాకు జ్ఞాపకం చేసుకారు. తండ్రి నాయన వారు తండ్రి మీపై ఆధారపడటం ద్వారా, మీ యందు విశ్వాసం ఉంచడం ద్వారా, క్రీస్తు కేంద్రీకృత పరిచర్య వారు జరిగించడం ద్వారా, మిమ్మల్నే చూపించడం ద్వారా ప్రభా వారి జీవితములలో అద్భుతములు వారు చూడగలిగారు. మా వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితంలో కూడా ఆ రీతిగా ప్రభా సమస్తముపై మీపై ఆధారపడటం ద్వారా ప్రభా సమృద్ధి అయిన విధానంలో మీరు మమ్మల్ని బలపరిచి నడిపించే దేవుడు కొన్నందుకే మీ వందనములు స్తోత్రములు. చాలాసార్లు తండ్రి ప్రభా మేము మా వ్యక్తిగతంగా సొంత తలంపులతో ఎంతో ప్రయాసపడి తిరిగి నష్టాన్ని సమకూర్చుకునే వారంగా ఉన్నాం. ప్రభాటి మా బ్రతుకులను ఈ రాత్రి దర్శించినందుకే మీ వందనములు స్తోత్రములు. వినిన వారందరిలో కూడా కేవలము వినటం మాత్రమే కాదు కానీ హృదయాల్లో భద్రపరచుకొని ఆ రీతిగా ఆత్మీయంగా బలపరచబడి కొరకు
ఇంకెవరైతే మీకు దూరస్తులుగా ఉన్నారో ప్రభా, మీ ప్రియకుమారుని యొక్క నాయన యొక్క మెల్లని ఆ మధురమైనటువంటి ప్రేమ వర్తమానం వారు విని ఉన్నారు తండ్రి. ప్రభా, మీరే వారి హృదయాల్లో లోతైన కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాం. రక్షణ లేని వారిని రక్షించండి. ఇంకెవరైతే రక్షణ పొంది వెనుకంజ వేసిన వారిని బలపరచండి. ప్రభానైనా తిరిగి తండ్రి, ప్రభానైనా మీ బిడ్డలంగా జీవిస్తున్నామని మేము కూడా తండ్రి ఆయా రీతిగా ప్రయాసపడుతూ మిమ్మల్ని విడిచిపెట్టి దూరస్థం అయిపోతున్నాం. మమ్మల్ని కూడా క్షమించండి, కృప చూపించండి, తిరిగి సమకూర్చండి, సహాయం చేయండి. ఈ రాత్రి ప్రభా, ఈ ముగింపు కూడికలో ఈ రీతిగా తండ్రి అనేకమైనటువంటి లేఖన భాగములను మా ముందుంచి ప్రభానైనా దైవజనులైన వారు మా ముందుంచి మీ దాసుని సిలువ చాటును మరుగుపరిచి మాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క సంపూర్ణమైనటువంటి లేఖన భాగాలన్నిటి బట్టి కూడా మీ కొందరములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఈ యొక్క పరిచర్య కొరకై ప్రార్థించి ప్రయాసపడిన ఆ రీతిగా ప్రభానైనా ప్రయాసపడిన పరిచర్యలో సహకరించిన బిడ్డలందరినీ కూడా, సమీప దూర ప్రాంతాల బిడ్డలందరినీ కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటున్నాం. కృప చూపించండి, సహాయం చేయండి ప్రభా. తిరిగి భోజన సహవాస సమయం కూడా ఎంతో మేలుకరంగా చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరే కృప చూపించండి. ఈ 3 దినాల కొరకు మీరు అనుగ్రహించిన సమృద్ధి అంతని బట్టి కూడా మీ కొందనములు స్తోత్రములు ప్రభా. యొక్క సిద్ధపడినటువంటి ఆహార పదార్థాలు వడ్డించలు కూడా సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభా. మా మధ్య వాడబడి ప్రభా బలముగా విరివిగా మమ్మల్ని బలపరిచి వెళ్ళినటువంటి దైవజనులందరిని బట్టి కూడా మీ కొందరములు స్తోత్రములు. ఈ దినము కూడా తండ్రి మీ దాసుల్ని ప్రభా, మరి నాయన తండ్రి వైజాగ్ శాలేం నుండి ప్రభా మీ దాసుల్ని స్టీఫెన్ ఎమ్మెల్యే గారిని మా మధ్య తోడుకొని వచ్చి ఉదయకాలం బాప్టిజం పరిచర్యలో, ఆరాధన పరిచర్యలో, ఈ రాత్రి సువార్త గుడికలో మీరు సహాయం చేసినందుకై ప్రభా, మీరు వాడుకున్నందుకై మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. తిరిగి సమయంలో రేపటి ఉదయకాల పరిచర్య రాయవరంలో జరగనట్టుగా ప్రభా మీ దాసుని బలపరచండి. తిరిగి రేపు సాయంత్రం దేవరపల్లిలో పరిచర్య జరగనట్టుగా సహాయం చేయండి. ముందున్న పరిచర్య అంతకు మీ కృప కోరుకుంటూ ఈ 3 దినాలు జరిగించబడిన పరిచర్యను ముద్రించి నీరుకట్టి ఫలింప చేయమని హెబ్రోను తండ్రి, హెబ్రోను పక్షంగా మీరు చూపిస్తున్న కృపంతని బట్టి కూడా మీ కొందరములు స్తోత్రములు చెల్లిస్తూ ప్రాముఖ్యంగా దైవజనులు ప్రభా మీ దాసులు తండ్రి ప్రభా జాన్సన్ బెరణకులు కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ప్రభా పరిస్థితిని బట్టి రాలేకపోయారు తండ్రి, అయినప్పటికీ కూడా వారి ప్రార్థనలు తండ్రి, వారి యొక్క మరి ఆయన ఆత్మీయ నడిపింపుని అంతని బట్టి కూడా మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మీ సొంత సమయంలో తిరిగి మీ దాసులు మా మధ్య తోడుకొని రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అంటే నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. జోసెఫ్ అన్న మరి అక్క ప్రభా, తన యొక్క తల్లిగారు నేను మీరు పిలుచుకున్నారు, కుటుంబాన్ని ఆదరించండి. ఈ రీతిగా ప్రభా తండ్రి మీ దాసులు తండ్రి సుమంత్ అన్న గారు మరి అక్క బిడ్డల కొరకు, డేవిడ్ అన్న అక్క బిడ్డల కొరకు, సురేష్ అన్న గారు అక్క బిడ్డల కొరకు ఈ రీతిగా తండ్రి మా కొరకు ప్రార్థిస్తున్న దైవజనులందరినీ కూడా విజయ భీమా బ్రదర్ ఏమి తండ్రి, అలాగే ప్రభా తండ్రి జనార్దనరావు గారు ఈ రీతిగా ప్రభా దాన్ని దూర ప్రాంతాల నుండి సెలవు పెట్టుకుని వచ్చిన బిడ్డల కొరకు మీ యొక్క కృప కోరుకుంటూ ప్రభా రెహబోతును హెబ్రోను మీరు బలపరిచి ఈ రీతిగా చిన్నమంద భయపడకమని వాగ్దానం ఇచ్చి ఆ రీతిగా తండ్రి 3 దినాల కొరకై ఆ రీతిగా బిడ్డలందరూ కూడా విరివిగా బలముగా శక్తికి మించి సామర్థ్యతకు మించి వారు ప్రయాసపడే కొరకు చూపిన కృపను పెట్టి కూడా మీ కొందరములు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభానైనా మిగిల్చబడిన సమయం కూడా మేలుకరంగా చేయమని, జరిగించబడిన పరిచయం నీరు కట్టి ఫలింప చేయమని అయోగ్య దాసుని నన్ను కూడా కుటుంబంగా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుకుంటాం, ఆ సమయంలో భోజనాలు సిద్ధపరుస్తారు. మరి ఈ పరిచర్య కొరకు మీ యొక్క వ్యక్తిగత అనుదిన ప్రార్థనలో మరి జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థన చేయాలని కోరుతున్నాం. 2025 ముగింపులో దేవుడు ఇలాంటి చక్కని ఆధిక్యత హెబ్రోనుకు రెహబోతుకు దయచేశారు. కాబట్టి మన మధ్యకు వచ్చిన దైవజనులందరి నిమిత్తము, అలాగే మరి మన కొరకు ప్రార్థించిన దైవజనులు మరి జాన్ సుబ్బారెడ్డి అంకుల్ గారు, అలాగే శాంసన్ గారు, కృపవార్ అంకులు, ఈ రీతిగా స్టీఫెన్ ఎమ్మెల్యే గారు, మరి ఇమ్మాన్యుయల్ జయరాజ్ అన్న గారు విజయవాడ, ఈ రీతిగా మన మధ్య బలంగా వాడబడేలా, అలాగే చీరాల నుంచి బెంజన్న, అలాగే ఏటిగారింపేట రత్నరాజు గారు, ఇలాగ అనేక మంది దైవజనులు మన మధ్యకు వచ్చారు. వారందరి కొరకు కూడా మనం వ్యక్తిగత అనుదిన ప్రార్థనలో మనం ప్రార్థిస్తూ, అలాగే మరి ఇక్కడ ఉన్న జరుగుతున్న పరిచర్య కొరకు కూడా ప్రార్థిస్తూ 2026లో సంతోషంగా ప్రవేశించిన కొరకు దేవుడు ఏదైతే ఈ 3 దినాలు మనతో మాట్లాడుతూ వచ్చారో అవన్నీ కూడా భద్రపరుచుకొని ఆ రీతిగా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని ఆత్మీయంగా అంతకంతకు అభివృద్ధి పొందినట్లుగా ప్రార్థనాపూర్వకంగా మనం కొనసాగాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం.
రేపు ఉదయకాలం రాయవరంలో సియోను ప్రార్థనా మందిరంలో ఉదయం 10:30 గంటలకు మరి అన్న అక్కడ ఉంటారు. అక్కడ ప్రత్యేక కూడుకుంది. దాని కొరకు కూడా రాగలిగిన వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. కాబట్టి ఇంతవరకు జరిగించబడిన పరిచయం ప్రార్థన చేయండి. చక్కగా అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని ప్రేమతో మనవి చేస్తాను. ఒకవేళ ఈ ప్రాంగణం బయట ఉండి ఎవరైనా వాక్యాన్ని వినుంటే మిమ్మల్ని కూడా ప్రేమతో ఈ భోజన సహవాసానికి ఆహ్వానిస్తున్నాం. ఒక పాట పాడుకుంటాం. నీ దేవుని సన్నిధి. ఎంత ఒకటా 774వ పాట 1, 2, 7 పాడుకుందాం. నీ దేవుని సన్నిధిని కనపడను నీవు సిద్ధపడుమా. నీ దేవుని సన్నిధిని నీ యౌవనములు నీ హృదయములు సంతృప్తిగా ఉండనిము. నీ యౌవనములు నీ హృదయములు సంతృప్తిగా నుండనిము. అయితే వీటిని బట్టి దేవుడు తీర్పులోనికి తెచ్చును. అయితే వీటిని బట్టి దేవుడు తీర్పులోనికి తెచ్చును. నీ దేవుని సన్నిధిని కనపడను నీవు సిద్ధపడుమా. నీ దేవుని సన్నిధిని దుర్దినములు రాకముందే వాటిలో సంతోషములేదని. దుర్దినములు రాకముందే వాటిలో సంతోషములేదని. రేపు సమయము రాకముందే సృష్టికర్తను స్మరించుమా. రేపు సమయము రాకముందే సృష్టికర్తను స్మరించుమా. నీ దేవుని సన్నిధిని కనపడను నీవు సిద్ధపడుమా. నీ దేవుని సన్నిధిని వినయ విధేయత కలిగి ఒకరినొకడు యోగ్యులుగా వినయ విధేయత కలిగి ఒకరినొకరు యోగ్యులుగా మన్నన చేయుచు పరుల కార్యముల స్వకార్యముల వలె భావించుమా. మన్నన చేయుచు పరుల కార్యముల స్వకార్యముల వలె భావించుమా.
పాటలు పాడు ఎల్లప్పుడు ప్రభు రాకడకై ఉల్లమునందు సంతసించుచు పాడుము ప్రభునకు హల్లెలూయా. ఉల్లమునందు సంతసించుచు పాడుము ప్రభునకు హల్లెలూయా. నీ దేవుని సన్నిధి కనపడను నీవు సిద్ధపడుమా. నీ దేవుని సన్నిధి కనపడను నీవు సిద్ధపడుమా. నీ దేవుని సన్నిధి. మరి రెహబోతు, హెబ్రోను, అలాగే రాయవరం, సియోలోని బిడ్డలేమి, మద్దలగుంట బేతేలు నుంచి విజయబాబు గారు మరందరూ కూడా ఎంతో ప్రయాసపడి మరి చాలామంది బిడ్డలు వారి సామర్థ్యతకు మించి మరి ప్రయాసపడి వచ్చారు. వారందరినీ కూడా ప్రభువే బహుకరించి బహుగా దీవిస్తారు. భవిష్యత్తు పరిచర్య కొరకు కూడా మనం ఇంకా అధికంగా మరి జార్జి ముల్లర్ గారు, అలాగే దైవజనులు బక్సింగ్ గారు వారిని మన ముందుకు తీసుకొచ్చారు. మా నాన్నగారు కూడా ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, మనం కూడా మరి ఇంత పెద్ద పరిచర్య 3 దినాలు సావుకులు ఎంతమంది వస్తారో తెలియదు, మరి ఎలా జరుగుతుందో తెలియదని ఉదయకాలము అలాగే రాత్రి సమయాల్లో కంటిన్యూగా మనం ప్రార్థన చేస్తూ వచ్చాం ప్రభు సన్నిధిలో. ప్రభు కూడా ఊహకు మించి కార్యం జరిగిస్తూ వచ్చారు. ఈ రీతిగా మరి ఈ డిసెంబర్ మాసంలో సేవకులు అనే వారందరూ కూడా ఎంతో మరి పరిచర్య భారం కలిగి ఉంటారు. అయినప్పుడు కూడా మన మధ్యకు దేవుడు వారిని నడిపిస్తూ వచ్చారు. పెద్దలైన దైవజనులు మన మంచుకు నడిపిస్తూ వచ్చారు. ఇదంతా కూడా సంఘము చేసిన ప్రార్థన. అనేక మంది మన కొరకు మరి ఆయా ప్రాంతాల్లో ఉండి ప్రార్థన చేస్తూ వచ్చారు. కాబట్టి వారందరి కొరకు కూడా ప్రభు నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా మరి ఈ పరిచర్య కొరకు ఎప్పుడు కూడా మరి మన సంఘంలో ప్రతి కుటుంబం కూడా శక్తికి మించి ప్రయాసపడుతూ ఉంటారు. అదే సమయంలో మరి దైవజనులు మరి దేవుని మహిమలో ఉన్నటువంటి విజయప్రసాద్ గారి బిడ్డలు కూడా అనునిత్యం వారందరూ కూడా ప్రార్థన చేసి వారు కూడా ఈ పరిచర్య కొరకు భారం కలిగి ఉంటారు. ప్రాముఖ్యంగా సుమంత్ గారి కుటుంబం, డేవిడ్ అనే కుటుంబం, అలాగే సురేష్ గారి కుటుంబాల కొరకు మరి ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నారు. అందరం కూడా ప్రార్థన చేద్దాం. అలాగే మరి ప్రభు చిత్తమైతే మరి ఆశ ఎంతమంది వస్తారని కాదు, కానీ ఈ జంక్షన్లో ఈ రీతిగా అనేక గ్రామాలకు సెంటర్గా ఇక్కడ దేవుడు మనకి ఇచ్చిన ఈ స్థలం, ఈ యొక్క మరి ఏర్పాట్లు, వీటి ద్వారా విస్తృతంగా సువార్త పరిచర్య జరగాలని, అనేక ఆత్మల రక్షణ పొందాలని ఆ యొక్క భారము. నేనైతే ఒకరోజు ప్రార్థన చేశాను. ఈ కాపురం ఈ పరిసర ప్రాంతాల్లో ఒకవేళ నా రక్తం కూడా నేల ఒలికితేనే కానీ ఈ ఇంత గొప్ప పరిచర్య విస్తరించబడకపోతే దాని కొరకు కూడా నన్ను సిద్ధపరచని ప్రార్థన చేస్తూ వచ్చాను. అప్పుడు దేవుడు అద్భుతంగా కొత్త కుటుంబాలు ప్రతి వారం కూడా చేర్చబడతా ఉండడం నేను చూస్తున్నాను. కాబట్టి ప్రభు కొరకు అన్ని విషయాలు ఈ యొక్క అన్న జ్ఞాపకం చేశారు. ముందు నుంచి కూడా సేవకుల గుడుగులో కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఇలాగా సువార్త ప్రకటన చేయటం కొరకు ఒకవేళ ద్వారములు మూయబడితే మనం అప్పుడు ఏమీ చేయలేం. ద్వారములు తెరవబడి ఉండగానే మనము సిద్ధపడదాం. అలాగే తర్జుమా చేసిన సునీల్ బ్రదరు, మా నాన్నగారికి వాళ్ళ నాన్నగారు ఒక పెద్ద కొడుకుతో సమానం. సునీల్ వాళ్ళ నాన్నగారు అక్కడ యూనివర్సిటీలో చాగొల్లే. సునీల్ బ్రదర్ వాళ్ళ నాన్నగారిది నతానియేల్ గారు చాగొల్లే. దేవుడు ఆయన్ని కూడా తీసుకురావడం నాకెంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే నాన్నగారు కుమారుడుగా ఆయన ఉండేవాడు. కాబట్టి వారి కుమారుడు వచ్చి మన మధ్య తర్జుమా చేయడం, అలాగే అన్నకు ఎంతో సహకారంగా ఉండడం అనేది కూడా ఎంతో సంతోషం. సునీల్ బ్రదర్ కొరకు అలాగే అనకాపల్లి సేవకులు శామ్యుల్ అని కూడా మన మధ్య ఉన్నారు. వారి కొరకు కూడా మనం అన్నదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం. ఆఖరి ప్రార్థన దీవెనాశీర్వాదాలతో ముగించుకుందాం. ప్రభుకు స్తోత్రములు. మీ మధ్యలో రాగలిగి పరిచర్య చేయగలిగినందుకు దయచేసి విశాఖపట్నం శాలేం ప్రార్థన మందిరం ద్వారా జరుగుతున్న పరిచర్యలన్నిటి కొరకై దయచేసి ప్రార్థన చేయండి.
షాలేం కాకుండా ఇంకొక 9 బ్రాంచులు ఉన్నాయి మాకు. ఆ 9 బ్రాంచుల్లో ఒక 2-3 సంఘాల్లో ఇంకా సేవకుల అవసరత ఉంది. దయచేసి ఆ అవసరత కొరకై ప్రార్థన చేయండి. ఇంకా చాలామంది మాతో అసోసియేట్ అవుతారు, అంటే మాతో కలిసి పనిచేస్తారు. విజయనగరం, శ్రీకాకుళం ఆ ప్రాంతాల నుండి దయచేసి ఈ పరిచర్య అంతటి కొరకై ప్రార్థన చేయండి. నా ఆరోగ్యం కొరకై ప్రార్థన. చాలామంది పిలుస్తుంటారు కానీ మరి నాకు వీలవ్వదు. మరి దేవుడు అన్ని పరిస్థితులు అనుకూలపరిచినట్లుగా ప్రార్థన చేయండి. రానున్న 25వ తారీఖు తర్వాత అలాగే మరి 31 ఫస్ట్ ఆ తారీఖుల్లో దగ్గర దగ్గర 30 మంది పైబడి మరి పరిచర్యకు పంపాల్సిన అవసరం ఉంది. వారు పంపబడిన వారిని కూడా బలపరిచి దేవుడు వాడుకున్నట్లుగా దయచేసి ప్రార్థిస్తాను. దయగల తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మరి నిన్నటి నుండి ఇక్కడ మీ ప్రజలతో సోడు హోషేయ మరి కుటుంబం, మీ ప్రజలు ఇక్కడ హెబ్రోను మిగతా బ్రాంచ్ అసెంబ్లీస్లో కూడి వచ్చేవారు, వీరందరితో కలిగి ఉన్నటువంటి సహవాసము, మరి పరిచర్య చేసే ఆ యొక్క మా తండ్రి మరి తరుణము, ఆధిక్యత దీనదాసుని నాకు ఇచ్చినందుకు వందనాలు. మానవ హద్దుబాటులో తీసుకురాబడిన వాక్యములను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరి ఈరోజు బ్యాప్టిజం తీసుకున్న వారిని ప్రత్యేకంగా మీరు వారిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మరి రేపు మీ చిత్తమైతే మరి రాయవరం వెళ్ళాలని సహోదరు ఆశ కలిగి ఉన్నారు. వాటి విషయంలో సహాయపడండి. మరి దేవరాపల్లిలో కూడా జరిగే కూడిక విషయంలో సహాయపడండి. మళ్ళీ తిరుగు ప్రయాణం కూడా సహాయపడండి. మరి ఇప్పుడు సునీల్ తను బయలుదేరి మరి విశాఖపట్నం వెళ్తున్నాడు. తనకు కావలసిన ట్రాన్స్పోర్టేషన్ కూడా మీరు అనుగ్రహించము. మార్గం అంతటికి తోడుగా ఉండము. రేపు ఆయన డ్యూటీలో ఉండాలి, కృపద ఇచ్చే. మా తండ్రి చేయబడిన డిన్నర్ అరేంజ్మెంట్స్ బట్టి వందనాలు. ప్రయాసపడిన వారందరిని బట్టి వందనాలు. ఈ 3 దినములు కూడికలన్నింటిలో చేసి సహాయం బట్టి వందనాలు. అడిగి ఊహించిన దానికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు అని మరి ఒకసారి మీరు మా తండ్రి మరి నిరూపించుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మా హృదయమారా మిమ్మల్ని మా తండ్రి మీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటున్నాం. మీ ప్రజలందరినీ కూడా దీవించండి. భోజనం తర్వాత వారు కూడా వారి గృహాలకు వెళ్ళవలసి ఉంటున్నాగా క్షేమంగా నడిపించండి. మరలా మేము కలుసుకొని పర్యంతం మీ సన్నిధి మాతో కూడా ఉండి నడిపించమని ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడును తిరిగి రానియున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన పరలోకపు దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, శాంతి, సమాధానం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఆయన ప్రేమించు వారందరికీ ఇక్కడ చేరివచ్చిన మనకును సదా తోడయుండును గాక. ఆమేన్. నీ యవ్వన జీవితమును బట్టి తృణీకారమునందకుమా. నీ యవ్వన జీవితమును బట్టి తృణీకారమునందకుమా. ప్రభువును బోలి నడచుకొనుమా. మాదిరికరముగా జీవించుమా. ప్రభువును బోలి నడచుకొనుమా. మాదిరికరముగా జీవించుమా. నీ దేవుని సన్నిధిని కనబడను నీవు సిద్ధపడుమా. నీ దేవుని సన్నిధిని
వింటిని. బోలో జిందా ఖుదావన్ యీశు మసీకి, రాజుల రాజైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి, హెబ్రోను వాసి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి, మనకి ఇంతవరకు సహాయం చేసిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి, మనకు సమృద్ధి అయిన జీవాహారం అందించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి, మనకు అనుగ్రహించిన భౌతిక ఆహారం బట్టి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి జయము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.